కృప కనికరము కలిగిన మా దేవ, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు స్తుతులు కృతజ్ఞతలు ప్రభా. నీ సన్నిధానంలో ఈ ఆదివారపు ఆరాధన సమయంలో నీ సంగమందు చేరిన మేము ప్రభా ఇంతవరకు మీ నామాన్ని స్తుతించి గణపరిచి ఉండగా, విలువైన సమయంలో తండ్రి శ్రేష్టమైన మీ మాటలు వినటానికి సిద్ధపడి ఉండగా, వినగల చెవులు గ్రహించే మనసు మాకు దయచేయమని మీ పరిశుద్ధాత్మ సహాయముతో మమ్మల్ని నడిపించి జ్ఞాన వివేకములు గల మనసును మాకు అనుగ్రహించమని, మీ పక్షాన నిలబడిన మీ దోషునైన నన్నును బలపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఘనమైన దేవునికి ఘనత మహిమ ప్రభావములు మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆయనకే చెల్లునుగాక, ఆమేన్. కూడి ఉన్న సంఘం అంతటికి యేసుక్రీస్తు వారి నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ శ్రేష్టమైన సమయంలో విలువైన మాటలు విందాం. ఆరాధనలో ప్రాముఖ్యమైన ఘట్టం ఏదైనా ఉందనంటే, అతి ప్రాముఖ్యమైనది ఏదైనా ఉందంటే ఆరాధనలో దేవుని వాక్యం వినటం. అంటే మిగతావన్నీ కాదు అని అంటలేదు, కానీ దేవుని మాటలు వింటే మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో మనం నేర్చుకుంటాం. కానీ బాధకరమైన విషయం ఏంటంటే, పాటల్లో ఉంటారు, తర్వాత ప్రార్థనలోనే ఉంటారు, లాస్ట్ ఆశీర్వాదంలో ఉంటారు, కానీ దేవుని వాక్యం విన్నప్పుడు మాత్రం కొంతమంది వెళ్ళిపోతారు. కొన్ని సంఘాల్లో మనం చూస్తున్నాం, కొంతమంది నిర్లక్ష్యం వహిస్తారు, కొంతమంది అసలు పట్టించుకోరు. ఎప్పుడైతే వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తామో దేవుడు మాట్లాడే మనకి నేర్పించే మాటలు మనకి అర్థం కాదు. ఎలాగో మీకు చెప్తాను. ఒక ప్రధానమంత్రి మీడియా కాన్ఫరెన్స్ పెడుతున్నప్పుడు దేశమంతా ఆసక్తిగా ఆయన ఏం చెప్తాడని ఆలకించడానికి టీవీలు అందుబాటులో లేకపోతే రేడియోలు ఆన్ చేసుకుంటారు, తెలుసా మీకు? అందుకనే మోడీ గారు ఒక కార్యక్రమం పెట్టారు, ప్రధాని మోడీ గారు. అదేంటంటే మన్ కీ బాత్ అనుకుంటా. దాని ద్వారా ఆయన నెలకొకసారో లేదా వారానికి ఒకసారో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడతాడు. ఆయన ఏం మాట్లాడబోతున్నాడో, ఏం మాట్లాడతాడో, ఎటువంటి మాటలతో ఆయన వరాలు తెలియజేస్తాడు అని శ్రద్ధగా వింటారు. అలాగే మీకు అత్యంత ఏదైనా ఒక ఫంక్షన్లో కానీ, లేదంటే ఒక ప్రోగ్రాంలో కానీ, ఏదైనా ఒక రాజకీయ మీటింగ్లో కానీ, లేదా ఏదైనా మీరు చూడండి స్కూల్లో జరిగే ఈవెంట్స్ ఉంటాయి చూడండి, అందులో కానీ ఎందులోనైనా ప్రాముఖ్యంగా దేనికి ఇంపార్టెంట్ ఇస్తారంటే, అక్కడ వచ్చే ప్రముఖులు చెప్పే మాటలు బట్టి వాళ్ళు ఏం చెప్తారా అన్న దాన్ని బట్టి వాళ్ళు ఎక్కువ దాని మీద దృష్టి పెడతా ఉంటారు. ఎందుకంటే ఏం చెప్తారా అని ఆలకించాలి, వినాలి, నేర్చుకోవాలని. అలాగే దాని అంతటికీ కూడా అత్యంత విలువైనది ఏంటంటే దేవుని మాటలు. ఎప్పుడైతే మనం దేవుని మాటలు శ్రద్ధ కలిగి వినడానికి నేర్చుకోవడానికి ఇష్టపడతామో ఖచ్చితంగా మన బ్రతుకులు మారతాయి. కాబట్టి అలా ఎప్పుడు కూడా మనం ఉండటానికి సిద్ధపడదాం. ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది. ఏంటి ఆ స్పెషల్ డే? ఆదివారమనా? ఈరోజు ఏంటంటే ఫాదర్స్ డే అంట. మొన్న మదర్స్ డే అయిపోయింది, ఇప్పుడు ఫాదర్స్ డే. తర్వాత చిల్డ్రన్స్ డే ఎప్పుడు తెలుసా మీకు? ఎప్పుడు? అమ్మయ్య, ఆ రోజు ఏంటి స్పెషల్? చిల్డ్రన్స్ డే. మన సత్య యానివర్సరీ డే ఆ రోజు. ఫాదర్స్ డే, మదర్స్ డే, చిల్డ్రన్స్ డే, ఇంకా అదర్స్ డే, ఇంకేమన్నా చెప్పండి ఏంటవి? లవర్స్ డే, ఇంకేమన్నా ఎయిడ్స్ డే, ఇంకేమన్నా చెప్పండి. మొన్న ఒక 4 రోజుల క్రితం ఏదో ఒక రోజు చూశానండి, నాకు ఆశ్చర్యం వేసింది. దానికి కూడా రోజు పెట్టారంటే నేను చాలా స్టన్ అయ్యాను ఒకసారి. అంటే దేనిని మర్చిపోకుండా ప్రతీది గుర్తు చేసుకుంటూ దాని ద్వారా ఒక పాఠాన్ని నేర్చుకుంటూ ఉంటుంది లోకం. ఈరోజు మనం ఫాదర్స్ డే గురించి మాట్లాడుకుందాం. మనం అందరం అంటే భూమి మీద పుట్టిన మనుషులందరూ రావటానికి మొదటి కారకులు ఎవరంటే చాలామంది ఏమంటారంటే తల్లి అంటారు. కానీ తల్లి కాదు తండ్రి. తల్లి కాదు తండ్రి అని ఎందుకన్నానంటే, పురుషుని ప్రమేయం లేనిదే స్త్రీ గర్భం దాల్చదు, స్త్రీ తల్లి అవ్వదు. అందుకని బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందో మనం చూడగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 2వ వచనం నుంచి చూద్దాం. 2వ వచనం నుండి చూద్దాం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 2వ వచనం నుండి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను. ఆగండి, ఎవరికి అంటున్నారంట? ఎవరు కనాలి అసలు? స్త్రీ కనాలా? పురుషుడు కనాలా? పురుషుడు కంటాడా? స్త్రీ కంటదా? చెప్పండి. స్త్రీయే కంటది, అంతేనా? తల్లి కంటది బిడ్డని. మరి ఇక్కడ అబ్రహాముని ఎవరికి అన్నారంట? ఇస్సాకుని ఎవరికి అన్నారంట? యాకోబుని ఎవరికి అన్నారంట? యోధాను ఎవరికి అన్నారంట? అంటే వాళ్ళ తండ్రి పేరు చెప్తున్నారు చూడండి. తండ్రిని బట్టి తల్లి, తల్లిని బట్టి బిడ్డ. అలాగని చెప్పేసి తల్లిని తొక్కవలసిన వేయకూడదు. తల్లి తల్లే, తండ్రి తండ్రి. తల్లి జీవితాన్ని ఇస్తేనంట, తండ్రి జీవితాంతం కూడా బిడ్డని పోషించి చేపట్టుకి నడిపించి తండ్రి ఒక బాధ్యత గల కుమారుడిగా జీవితంలో నిలబెడతాడంట. అది తండ్రి పాత్ర. తండ్రి పాత్ర ఖచ్చితంగా మన జీవితంలో ఉంటుంది. అందుకని మీరు చూడండి, కొన్ని కుటుంబాల్లో తండ్రి ప్రేమకు దూరమై చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్న
నాలాంటి వాళ్ళు, ఆ తండ్రి ప్రేమను గుర్తించిన వారు, తెలియని వారు చాలామంది ఉన్నారు. కానీ ఎప్పుడైతే తండ్రి విలువ తెలుసుకుంటారో పిల్లలు, ఆ తండ్రి ప్రేమను గుర్తిస్తారు. జాగ్రత్తగా వినాలి. మనకి ఈ లోకంలో తండ్రి ఉండాలి అనేది మన నిర్ణయం కాదు. లేదా తండ్రిగా ఉండాలి అనేది మన తండ్రి నిర్ణయం కూడా కాదు. దేవుడు ఒంటరిగా ఉన్న ఆదాముని ఏం చేశాడు? సాటి అయిన సహాయాన్ని చేసి అవ్వను అప్పగించాడు. అప్పగించిన దేవుడు పోస్టులు మార్చేశాడు. ఇప్పుడు అవ్వకేమో భర్తగా ఆదాము, ఆదాముకి భార్యగా అవ్వ. తర్వాత వారిద్దరు పోస్టులు మార్చేశారు. కయ్యను పుట్టిన తర్వాత ఏమయ్యారు వాళ్ళు? తల్లి తండ్రి అయ్యారు. తల్లి తండ్రి అయ్యారు. మీకు ఒక విషయం చెప్తాను. పెళ్ళి కాకముందు ఉండే మనసు వేరు, పెళ్ళైన తర్వాత ఉండే మనసు వేరు. నెక్స్ట్, పిల్లలు పుట్టక ముందు ఉండే మనసు వేరు, పిల్లలు పుట్టిన తర్వాత ఉండే మనసు వేరు, ఆలోచనలు వేరు. ఎప్పుడు తల్లిదండ్రులని మనం గుర్తిస్తామంటే ఆ తండ్రి పాత్రలోనికి వెళ్ళినప్పుడు గుర్తిస్తామంట. అంతవరకు కూడా తల్లిదండ్రులని లెక్క చేయకుండా తిరుగుతారంట పిల్లలు. అందుకని మీరు చూడండి, ఎప్పుడైతే వయసు వచ్చిన పిల్లలు ఉంటారో తల్లిదండ్రుల మీద తిరగబడుతూనే ఉంటారు. వారు అనుకున్నది తండ్రి కానీ తల్లి కానీ చేయకపోతే బాధపడుతూనే ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ వినబడుతుంది ఏంటంటే, వారు కోరిన కోరికలను తీర్చకపోతే బెదిరిస్తున్నారు తల్లిదండ్రులని. నేను హాస్పిటల్ దగ్గర జరిగిన సంఘటన ఒకటే. వాడంట మాట వినట్లేదని తల్లిదండ్రులు గద్దిస్తే వాడు తల్లిదండ్రులను బెదిరించి చచ్చిపోతాడని వాడు ఏం చేశాడంటే, ఏంటంటే శాంతరాజు గారు, అరటిపళ్ళు ముక్కడానికి కొడతారు చూడండి ముందు, దాన్ని ఏమంటారండి? దాన్ని ఏదంటారండి? కోవేస్తారు. అరటిపళ్ళు ముక్కడానికి కోవేస్తారు. దాన్ని ఇది కార్బన్ డైఆక్సైడ్ ఏదో అంటారు దాన్ని. అదేనది. అది తాగేశాడంట. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. పర్లేదు, బాగానే ఉన్నాడంట. మా ఊళ్ళో జరిగింది ఏంటంటే, పిల్లవాడి మాట తండ్రి అంటలేదని, విచిత్రం అది. వీడి మాట తండ్రి అనలేదని వీడు కూడా ఏం చేశాడంటే బెదిరించేశాడు. బెదిరించి ఏం చేశాడు? పురుగుల మందు. అంటే ఏంటి ఈ బెదిరింపులు ఏంటి అని అంటే, ఏదో సాధించాలి లేదా అనుకున్నది జరగాలి, నా మాట ఎండు మా నాన్న, నా మాట ఎండు మా అమ్మని తిరగబడి బెదిరించి ఏం చేయగలరు? ఆత్మహత్య చేసుకుంటున్నారు, జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నారు. నిజంగా ఎప్పుడైతే పిల్లల్ని కంటారో అప్పుడు అర్థమైద్ది వాళ్ళ నాన్న చిన్నప్పుడు, మన తండ్రులు చిన్నప్పుడు ఎలా మనల్ని చూసేవారని. తల్లి ఒడిలోనే పెరగాలి, కానీ తండ్రి పోషించాలి. ఆ బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడు? నాన్నకిచ్చాడు. పెరిగి పెద్దవాడై వయసుకు వచ్చిన తర్వాత కూడా ఆలనా పాలన చూసుకోవడమే కాదు, ఒక బాధ్యత గల తండ్రి బిడ్డ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తాడు. రీసెంట్గా ఈ మధ్యకాలంలో ఒక 4 లేదా 3 రోజుల నుంచి ఫేస్బుక్లో ఒక పోస్ట్ తిరుగుతుంది, తెలుసా మీకు? డిస్ట్రిక్ట్ డైరెక్టర్ అనుకుంటా అతను, పోలీస్ డిపార్ట్మెంట్లో. వాళ్ళ అమ్మాయి ఐఏఎస్ పాస్ అయింది. పాస్ అయితే ఐఏఎస్ ఉద్యోగంతో ఆమె ఆఫీస్కి వెళ్తే ఆ తండ్రి ఆ కూతురికి సెల్యూట్ చేస్తున్నాడు. సెల్యూట్ చేసిన ఫోటో పెట్టి ఏమన్నారంటే, నాకు ఈరోజు చాలా గర్వంగా ఉందమ్మా, ఎందుకంటే నన్ను మించిన కూతురు అయ్యావు నువ్వు అని సంతోషపడుతున్నాడు. ఎప్పుడైనా సరే ఏ తండ్రికి అయినా సరే ఎప్పుడు సంతోషం వస్తుందంటే, ఎదిగిన పిల్లలు ఒక మంచి పొజిషన్లో ఉంటారో అప్పుడే ఆ తండ్రి సంతోషిస్తాడు, అప్పుడే ఆ తల్లి సంతోషిస్తుంది. అంటే తనకన్నా బెటర్ దెన్గా ఉన్నప్పుడే ఆ తండ్రి ఆనందపడతాడు, అవునా కదా? అందుకని మీరు చూడండి, నేను ఎలాగా చదువుకోలేకపోయాను, కనీసం నువ్వైనా చదువుకుని మంచిగా ఇన్ని కష్టాలు పడకుండా ఒక మంచి ఉద్యోగం చేసుకుని నీ జీవితంలో నువ్వు సెటిల్ అవ్వు, నీ భవిష్యత్తులో నువ్వు బాగుండాలని కోరుకునేది ఫస్ట్ ఎవరంటే తండ్రి. అందుకని చూడండి, తండ్రి పని చేస్తూ పోషించడానికి పిల్లల్ని తన రెక్కల్ని ముక్కలు చేసుకుంటాడు, తెలుసా? అలాగని చెప్పేసి తండ్రికి ఆశలు కోరికలు ఉండవా? తినాలని సంతోషించాలని ఉండవా? ఉంటాయి. కానీ మీకు తెలుసో లేదో, పండగ వచ్చిందనంటే పిల్లల ఆనందం కొరకు తండ్రి కష్టపడుతున్న సమయంలో ఏం చేస్తారో తెలుసా? పిల్లలు పుట్టక ముందు చాలా హ్యాపీగా ఉండేవాడు. కొత్త బట్టలు, పండుగ వస్తే కొత్త బట్టలు వేసుకునేవాడు, సినిమాకి వెళ్ళేవాడు, లేదా తినేవాడు, తాగేవాడు, సంతోషించేవాడు. కానీ ఎప్పుడైతే మనం పుట్టామో ఎవరికి? మన తండ్రికి తన ఒంటి మీద కూడా పండుగ వచ్చిన కొత్త బట్ట ఉండదు, గమనించండి మీరు. కానీ మనం ఎప్పుడు గమనించం. అదే పాత బట్ట కానీ అదే కొత్త ధనంగా వేసుకుంటాడు. కానీ ఒంటి మీద కొత్త బట్ట ఉండాలని పండుగ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బట్టలు కొని తొడిగేది తండ్రి. కానీ ఆ తండ్రి ప్రేమను ఎంతమంది గుర్తిస్తారు? తిన్నారో లేదో, ఎలా ఉంటారో ఏంటో అని బాధ్యత కలిగిన తండ్రి పోషించడానికి ఎప్పుడు తలవంచని, ఎవరి దగ్గర తలవంచని తండ్రి ఏం చేస్తాడో తెలుసా? కష్టపడడానికి వెళ్తూ ఉంటాడు. ఈ కష్టం విలువ కూడా పిల్లలకు తెలియదు. నాకు తెస్తావా లేదా, ఇస్తావా లేదా, కొంటావా లేదని పీనిచి తినేస్తూ ఉంటారు పిల్లలు, అవునే కదా? కానీ ఆ తండ్రి పరిస్థితి, ఆ తండ్రికున్న ఆ పని నైపుణ్యత, నలిగిపోతున్నాడనే బాధ ఏ పిల్లలు గమనించరు. సొసైటీలో, సమాజంలో ఇది మర్చిపోయారని చైనా దేశంలో ఆల్రెడీ మీకు ఒక వీడియో కూడా చూపించాను అనుకుంటున్నాను. చైనా దేశంలో ఏం చేశారు? చదువుకుంటున్న పిల్లలకి
వాళ్ళ తండ్రి కష్టపడుతున్న ప్రతిదీ వీడియో షూట్ చేసి వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి చూపిస్తే పిల్లలకి అర్థమవుతుంది, మా నాన్న నన్ను చదివించడానికి, నాకు పుస్తకాలు కొనడానికి, నాకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి తన రెక్కల కష్టాన్ని నా కోసం ఇచ్చిస్తున్నాడని ఒక్కొక్క పిల్ల కంట కన్నీళ్ళు వచ్చింది. అవునా కదా? కానీ ఈరోజు సమాజానికి అవి పట్టలేదు. తెలుసా మీకు? నాకు సెల్ ఫోన్ కొనిస్తావా లేదా, నాకు సైకిల్ కొనిస్తావా లేదా, నాకు బండి కొనిస్తావా లేదా. ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ కొన్నాయి, నాకు కూడా ఉండాలి. వాళ్ళ స్థితి ఏంటి, మన స్థితి ఏంటి, మన ఆలోచన ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి, ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించలేదు. కానీ మనసు చంపుకుని తెచ్చివ్వలేక కొనివ్వలేక చాలామంది తండ్రులు నాకు తెలిసి పిల్లల విషయంలో ఏమీ చేయలేక బాధపడుతూనే ఉన్నారు. ఎంతోమంది పిల్లలు తమ తండ్రిని బాధ పెడతారు తెలుసా. ఆశ్చర్యం ఏంటంటే ఫంక్షన్ కోసం కూడా తండ్రిని కొడతాడంటే అది ఆశ్చర్యం. ఎందుకు ఈ వ్యవస్థలో ఇలాగా చోటు చేసుకుందంటే తండ్రి ప్రేమను తెలుసుకోకపోవటం వల్ల. మీకు ఒక విషయం చెప్తాను. ఏ తండ్రి అయినా చూస్తూ చూస్తూ పిల్లలు పాడైపోవాలి అని కోరుకుంటాడా? చెప్పండి, కోరుకుంటాడా? కోరుకోడు. అలా కోరుకోకుండా ఉన్న తండ్రి మన భవిష్యత్తుని నిలబెట్టాలని ఇష్టపడుతున్నాడని ఎప్పుడైతే మనం ఆలోచన కలిగి ఉంటామో మనం భవిష్యత్తులో ప్రయోజకులం అవుతాం. లేకపోతే మనకి జీవితంలో గమ్యం తెలియదు. నేను తెలిసిన సందర్భాన్ని ఈరోజు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు తండ్రి దగ్గర ఉన్నాడు, కానీ ఒక కొడుకు వాళ్ళ నాన్నతో ఫైట్ చేసి వాళ్ళ నాన్నతో గొడవ పెట్టేసుకుని నాకు వచ్చే ఆస్తిని ఇస్తావా లేదని చెప్పేసి తండ్రితోనే గొడవ దిగాడు. ఇంకేం చేస్తాడు తండ్రి? పీనిచ్చేస్తాడు పిల్లలు. కొడుకు అంతమాల పీనిచ్చేస్తే ఏం చేస్తాడు? ఏమి చేయలేక ఆ తండ్రి ఏం చేశాడంటే ఆ బిడ్డకి వచ్చే ఆస్తిని ఇచ్చేశాడు. చూడండి, లోకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం. మరియు ఆయన ఎట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. మీకు ఒక విషయం చెప్తాను. ఏ తండ్రి అయినా, ఏ తల్లి అయినా, ఏ కుటుంబంలో బ్రతికున్నంత వరకు ఆస్తిని పంచాలని అనుకోరు. తెలుసా మీకు? ఎందుకు అనుకోరు? ఆస్తిని పంచితే ఎవడ కంచం వాడిదే, ఎవడిల్లు వాడిదే అని స్వార్థం పెరిగిపోతే కలిసి ఉండరు అనుకుంటారు. కానీ బ్రతుకున్నప్పుడే చాలామంది ఆస్తి పంపకాలకు వెళ్తూ ఉంటారు. అక్కడే గొడవలు జరుగుతూ ఉంటాయి. మరొక విషయం చెప్తాను. ఎప్పుడైతే బ్రతుకున్నప్పుడే ఆస్తుల పంపకం జరుగుతుందో ఖచ్చితంగా ఆస్తి పంచి ఇచ్చిన తండ్రి రోడ్డుని పడతారు, తల్లి రోడ్డుని పడతారు. అవును కదా? ఈరోజు మీరు మనకు రావులపాలెంలో సిఆర్సీలో ఏముంది? ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది. ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేసింది ఎవరు? కూతురు చూసుకోవట్లేదు, కొడుకులు చూసుకోవట్లేదు. వీళ్ళిద్దరు కలిసి ఎక్కడ జాయిన్ చేశారు? ఒక ఆయన మన దగ్గరికి వచ్చేవాడు, గమనించారా? పూర్ణ చంద్రరావు అని ఒక ఆయన వచ్చేవాడు సిఆర్సీ ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి, అక్కడ చచ్చున్నప్పుడు. ఒక పెద్ద ఆయన. నాకు అన్నీ ఉన్నాయండి, నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, నేను కరెంటు డిపార్ట్మెంట్లో నేను ఉద్యోగం చేశానండి, కానీ నాకు ఉన్న ఉద్యోగంలో నుంచి నా పిల్లల్ని మంచి భవిష్యత్తుకు ఇవ్వడానికి చదివించాను, వారికి ఆస్తులు పనిచేసిన తర్వాత నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారని అన్నాడు. ఆస్తులు పనిచేసిన తర్వాత తీసుకొచ్చి పడేశారంట. పంచేంత వరకు చంపేస్తారు. ఇదిగో ఇందాక ఒక న్యూస్ వచ్చింది మన రాజమండ్రిలోనంట. మరి ఏ విషయం జరిగిందో తెలియదు, కానీ అన్నదమ్ములు కలిసి గోదావరిలో దూకారంట. ఏరా అంటే ఆస్తులే. ఈ ఆస్తి పంపకాల గొడవ తలపడి వచ్చేసి తెలుసా మీకు? ఇప్పుడు ఈ తండ్రి మీద తిరగబడ్డాడు కొడుకు. తిరగబడి ఏమన్నాడు? నా ఆస్తి నాకు ఇమ్మనగానే ఇంకేం చేస్తాడో తెలియక తండ్రి ఆస్తిని ఇద్దరికి పంచిపెట్టాడు, ఇద్దరికి ఇచ్చేశాడు. 13వ వచనం. కొన్ని రోజులైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. ఒక విషయం చెప్తాను. అదే వాళ్ళ నాన్న దగ్గర ఉంటే పాడైపోదురా? పాడు చేసుకుందిరా? ఈ రోజుల్లో చాలామంది చేస్తున్న పిల్లలు పాడు పనులు ఏంటంటే ఇవే. ఈ మధ్యకాలంలో ఎక్కువ పెట్టిపోయినాయి. అందులో ఈ మధ్య సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాలో కానీ మీరు గమనిస్తే సులువుగా సంపాదించే మార్గాలు ఏంటో చెబుతూ ఉన్నారు కదా. ఏంటి? ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఇదిగో నాకు వెంటనే వచ్చేసింది అమౌంట్. అన్ని యాప్ల్లో కాదు ఇది అంటుంది. అది మీరు గమనించారా? ఆడు మరలా అమౌంట్ కూడా అకౌంట్లో పడతాం కూడా చూపిస్తున్నాడు. మనమైతే ఆలోచిస్తాం, కానీ కొంతమంది వయసులో ఉన్నవారు ఆలోచించలేదు. కాబట్టే సుమారుగా ఇక్కడ అమలాపురంలో ఒక అబ్బాయి 9వ తరగతి 8వ తరగతి చదువుతున్న అబ్బాయి ఎన్ని లక్షలు పోగొట్టాడు? సుమారుగా 7-8 లక్షలు అనుకుంటా పోగొట్టాడు. అకౌంట్ నుంచి పంపించాడు. దాచుకున్న డబ్బు ఇల్లు కట్టుకుందాం అనుకున్నాడంట. వాళ్ళ నాన్న దుబాయ్లో ఉంటాడు. ఇలా ఎంతమంది మోసపోతున్నారు పిల్లలు. ఏమనుకుంటారంటే నేను ఎక్కువ ఇలా సంపాదించి తల్లిదండ్రులను సంతోష పెడదాం అనుకుంటారు, కష్టపడకుండా ఏదో ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టి. అది ఈ మధ్యకాలంలో చూసారు లేదో, అదే డిమార్ట్ అకౌంట్ ఏదో అని ఓపెన్ చేసుకోండి. మీకు తెలుసా సోషల్ మీడియాలో ఇవన్నీ. ఆ తర్వాత మీకు ఇలా పెట్టుబడి పెడుతుంటే షేర్ మార్కెట్లో కానీ వీటిలో కానీ పెట్టుబడి పెడుతుంటే మీకు ఇలా ఇన్కమ్ వస్తుంది అనగానే దాన్ని ఏమనాలంటే దుర్వ్యాపారం అనాలి. అందుకని మీరు చూడండి, చాలామందికి నాకు తెలిసి చేతులు కలిపాడు. వయసులో ఉన్న 20 నుంచి 25 సంవత్సరాలు ఉన్న పిల్లలు యవనస్తులే తమ తల్లిదండ్రుల ఆస్తులు పోగొట్టేశారు. తెలుసా మీకు? నాకు తెలిసి చాలామంది చెప్పారు.
రోడ్డుని పడిపోయారు, వాళ్ళ జీవితాలు రోడ్డుని పడిపోయినాయి. ఉన్న ఆస్తులు కూడా అమ్మేసుకున్నారు, ఇల్లు అమ్మేసుకున్నారు, పొలాలు అమ్మేసుకున్నారు, పిల్లల కోసం, పిల్లల వలన, కేవలం పిల్లల వలన. తండ్రి దగ్గర ఉండవలసిన ఆస్తి సేఫ్గా ఉంటుందండి, కానీ నాకు పంచిచ్చే అన్నప్పుడు తీసుకుని వెళ్ళిపోయి డబుల్ చేద్దాం అనుకున్నాడు. కానీ లోకం అంత మంచిది కాదు, లోకం అంత మంచిది కాదు. ఉన్న డబ్బంతా ఆరిపేసేదాకా నిద్రపోదు లోకం. సారం ఒక మంచి ఆలోచనతో, మంచి విజన్తో ఉన్నాడు. ఏంటంటే ఈ వ్యాపారంలో పెట్టి డబుల్ చేసేద్దాం అనుకున్నాడు, డబుల్ చేసేద్దాం అనుకున్నాడు. ఆ వ్యాపారం ఏం వ్యాపారం? అది దుర్యాపారము. దుర్యాపారం అంటే దుర్యాపారం అంటే దుర్యాపారం అంటే ఏ ఏ వ్యాపారాలు చెప్పండి? బిజినెస్, బ్యాడ్ బిజినెస్. బ్యాడ్ బిజినెస్ అంటే ఏంటి చెప్పండి? మందు, గంజాయి, కొకైన్, ఇంకేమున్నాయి, సిగరెట్లు, ఇంకా అక్రమ దందాలు, ఇంకా చెప్పాలంటే కొన్ని మోసకరమైన రియల్ ఎస్టేట్ బిజినెస్లు. ఇవన్నీ ఎటువంటివి అంటే దుర్వ్యాపారాలు అనమాట. అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా ఎక్కువ లాభం వస్తుందంటే ఖచ్చితంగా అందులో మోసం జరుగుతుంది. అవునా కదా? మోసం చేసే ఏ వ్యాపారమైనా అది దుర్వ్యాపారమే, దుర్వ్యాపారమే. మీకు తెలుసో లేదో, శాంతరాజు గారి దగ్గర ఎవరో అన్నారు కదండి, సిగరెట్లు కూడా అమ్ముకుంటే బాగుంటుందండి. అలాగే మన తల్లి గారు, బీబీ అమ్మగారు వాళ్ళ అమ్మాయి కరీమా చెల్లి గారు, కరీమా గారు వస్తారు కదా ఇక్కడికి, ఇంకా పాపాల అమ్మాల నాన్న. మా అత్తోరింటి గారు దేవరపల్లిలో వాళ్ళు పూతరేకలు బిజినెస్ పెట్టారు. బిజినెస్ పెడితే అక్కడ ఒక ఆయన వచ్చి సలహా ఇచ్చాడంట. ఏమనంటే, అమ్మా ఇక్కడ మీరు సిగరెట్లు కూడా అమ్ముకుంటే మీకు బాగుంటుందమ్మా అని. టీ పెట్టుకుని టీ దగ్గర కూడా సిగరెట్లు అమ్ముకోండి, చాలా బాగుంటుంది వ్యాపారం అన్నాడు. మనసు ఒప్పుకోక నాకు ఫోన్ చేసింది ఒకసారి, అని ఇలా అంటున్నారని. మరి ఇలా అంటున్నారు, ఏం చేయాలంటే అది అసలు చేయకూడదమ్మా. మన రెక్కల కష్టం మీద మనం ఆధారపడాలి తప్ప వ్యాపారంలో మోసం చేసి సంపాదించిన డబ్బు నిలవదు, అది శాపం డబ్బు. అది అటువంటి వ్యాపారం చేయొద్దు, దుర్వ్యాపారం అని దేవుడు చెప్పాడు కాబట్టి అటువంటి పని చేయొద్దాను. కానీ అదే అనుకున్నాను, నాకు కూడా నా మనసులో అనిపించింది, మీరు ఏం చెప్తారని ఫోన్ చేశానని చెప్పింది. అంటే అవకాశం ఉన్న ఆ వ్యాపారం చేయలేదు. చాలా మంది మీరు గమనిస్తే క్రైస్తవంలోనే దుర్వ్యాపారంలో వడ్డీ వ్యాపారం కూడా. మీకు అర్థమైందా? వడ్డీ వ్యాపారం అంటే న్యాయమైన వడ్డీ అనుకుందాం, రూపాయి 2 రూపాయలు అనుకుందాం, బ్యాంక్ వడ్డీ అనుకుందాం, న్యాయమైంది. అన్యాయం 6 రూపాయలు 10 రూపాయలు. ఇవన్నీ కూడా అదే బిజినెస్ మాట. ఈ మధ్యకాలంలో ఇది కూడా ఎక్కువైపోయింది చూడండి. ఓ 10 లక్షలు ఉందా, 10 లక్షలు ఉందా, లైన్ తిరుగుతా. లైన్ తిరగడం ఏంటి? పొట్టలో నీళ్ళు కదలో, మార్నింగ్ వెళ్తాం, వసూలు చేసుకోవడం, 10 రూపాయలు ఇంట్రెస్ట్ ఇవ్వడం, అవసరం ఉన్నవాడికి ఇవ్వడం, ఇచ్చేవాడికి ఇవ్వడం, వాడు అవసరం పెట్టి అడగడం, తర్వాత వీడు వాడిని ఫోర్స్ చేయటం, వాడిని చచ్చిపోయేలాగా వాడు మనసుని చంపేస్తాడు, శారీరకంగా చంపేస్తాడు. అవును కదా? ఇది ఒక బిజినెస్ అయిపోయింది. అందుకే మీరు చూడండి, ఎక్కువ మంది డబ్బులు ఉన్న వాళ్ళు ఇదే చేస్తున్నారు. ఎక్కువ ఏదో చేద్దాం అనుకుంటారు, కానీ నేను అంటాను అటువంటి వ్యాపారాలు ఎక్కువ కాలం నిలవు. ఒకవేళ సంపాదించిన డబ్బు అయినా ఏదో ఒక విధంగా పోతుంది. అలాగే పోయింది. ఏం జరిగింది తన జీవితంలో చూడండి. లోకసువార్త 15:13. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు వచ్చిందంతా కూడా పట్టుకుని వెళ్ళి ఆ ఆస్తిని దుర్వ్యాపారంలో పెట్టి పాడు చేసేసుకున్నాడు. 14. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకని చెంత చేరాను. ఒక డ్రీమ్ ఉంటుందండి ఎప్పుడైనా, నా చుట్టూ 10 మంది ఉండాలి, 10 మందికి ఉద్యోగం ఇవ్వాలి, ఆ పొజిషన్లో ఉండాలనుకుంటే ఎవరైనా, అంతే కదా? కానీ ఆశ్చర్యం ఏంటి తెలుసా? ప్లేట్ రివర్స్ అయింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఇతని కింద 10 మంది ఉండడం కాదు, 10 మందిలో ఒక్కడిగా వెళ్ళాలి ఇతను. అలా అయిపోయింది చూడండి. చేసుకున్న తప్పు, పొరపాట్లు. అప్పటికే నాకు తెలిసి ఉండి తండ్రికి మందలిస్తాడు, వద్దురా నాన్న, నేను బ్రతుకుండకి పని చేసుకోకండి, నీకు మంచి లైఫ్ ఇస్తాను, నువ్వు చిన్నపిల్లడు, నీకు తెలీదు, నీకు భవిష్యత్తు అంటే ఏంటో తెలీదు అని మందలించే ఉంటాడు. అయినా సరే గొడవలు లాగేసుకుని ఉంటాడు. కొడుకు నా ఆస్తి నాకు ఇస్తావా లేదని గొడవలు లాగేసుకున్న తర్వాత ఏం జరిగింది చెప్పండి? మొత్తం అంతా పాడు చేసుకున్నాడు. ఏమి చేయలేక ఉన్నదంతా పోయింది. ఉన్నదంతా పోయిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఒక దగ్గర పనుడి కింద వెళ్ళాడు. ఒక దగ్గర పనుడి కింద వెళ్ళి అక్కడ పని చేయడానికి చూశాడు. చూడండి, ఆ దేశస్తులు ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపాను. వాడు పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకుని ఆశపడిను కానీ ఎవడను వానికి ఏమీ ఇవ్వలేదు. చివరికి పందులు తినే పొట్టు కూడా ఇవ్వట్లేదంట. కరువు ఉంది కదా మన దేశంలో. పరిస్థితి ఏమైంది చూడండి. ఇంకా కిందకి వస్తే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, కూలి వాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను ఇక్కడ ఆకలి చచ్చిపోతున్నాను. నా తండ్రి దగ్గర కూలోళ్ళకే భోజనం దొరికింది, కానీ నాకు ఇక్కడ భోజనం కూడా లేదు. ఏం చేయాలి అర్థం కాని కుమారుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి అన్నట్టు తండ్రి గుర్తొస్తున్నాడు. నెక్స్ట్ తండ్రి ప్రేమ గుర్తొస్తుంది. తండ్రి దగ్గర ఏ పొజిషన్లో ఉండే కూడా అర్థమవుతుంది. అర్థమైన తర్వాత గమనించుకున్నప్పుడు ఏంటి నాకు ఈ పరిస్థితి అని ఆలోచించుకుని అప్పుడు మనసు మార్చుకుని అనుకున్నాడంట 18వ వచనంలో, చిచ్చి దరిద్రమైన జీవితం జీవించే కన్నా మా నాన్న దగ్గరికి వెళ్ళిపోయి మా నాన్న దగ్గర ఉండే పని వారిలో ఒకడగా ఉండి అక్కడే పని చేసుకుని బతికేస్తాను అనుకున్నాడు. అప్పటికీ చెప్పినప్పుడు వినకుండా తండ్రిని లెక్క చేయకుండా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరి దగ్గరికి రావాల్సి వచ్చింది? కొడుకు ఖచ్చితంగా తండ్రి దగ్గరికి రావాలి. అందుకని చూడండి 18వ వచనం, నీవు లేచిన తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారునని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకున్నామని అతనితో చెప్పుదును అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చేసాడు.
పొజిషన్ మారిపోయింది. ఇప్పుడు కొడుకు అనిపించుకోవటానికి తిన దగ్గర ఏముంది? ఏముంది? ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీకు. మీరు మీ మీ పిల్లలకి లేదా మీరు మీ తండ్రికి, మీరు మీ కుటుంబంలో మీకంటూ ఒక గుర్తింపు ఉండాలనంటే, తండ్రిల నుంచి వచ్చే వారసత్వం ఉంటది. ఆ వారసత్వం ఏంటంటే ఆస్తి. అదేంటంటే మీరు ఏ ఇంట్లో ఉన్నారో అదే నివాసం. నివాసమే ఆస్తి. మీ నాన్న ఉన్నంత వరకు మీరుంటారు. మీ నాన్న తదనంతరం ఎవరుండాలి? మీరుండాలి. ఒక్కసారి దాన్ని అమ్మేసుకున్న తర్వాత మీరు బయటకొచ్చేయండి. మరలా మీకెళ్ళటానికి హక్కుంటదా అక్కడికి? రానిస్తారా పోనీ? రమ్మంటారా పోనీ? వెళ్ళిన ఆ మొదటగా ఉన్న స్థితి ఉంటదా? ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే అందులో భాగాన్ని కోల్పోయాం మనం. ఒకవేళ వెళ్ళామనుకోండి, ఏదో చుట్టం చూపుగా 2 రోజులు 3 రోజులు వచ్చేది తప్ప అక్కడే ఉండిపోవటానికి వీలుండదు. ఎందుకంటే అది మనకు అది అమ్మేసుకున్నాం కాబట్టి. ఈ కొడుకు కూడా అదే పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత ఇంకా తండ్రి దగ్గర భాగం లేదు. తండ్రి దగ్గర భాగం లేనప్పుడు తండ్రి దగ్గర మాత్రం పని ఉంది. ఆ పనివాడిలో ఒకటిగా నేను వెళ్ళిపోతాను, ఉండిపోతాను అని అక్కడ మాట అన్నాడు చూడండి 19వ వచనంలో, ఇక మీదట నీ కుమారుడును అని అనిపించుకుంటకు యోగ్యుడను కాను. ఇక మీదట నీ కుమారుని కాను, ఎందుకంటే నాకు రావాల్సిన ఆస్తిని తీసేసుకున్నాను నేను. ఇక తీసేసుకున్న తర్వాత నాకు నీ కుమారుడిగా నీ దగ్గర లెక్కేముంది? లేదు. కాబట్టి ఆ యోగ్యతను కూడా పోగొట్టుకున్న ఇతడు తిరిగి తండ్రి దగ్గరికి ఒక పనివాడిగా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఎప్పుడు తెలిసి వచ్చింది చెప్పండి తనకి? తండ్రితో ఉన్నప్పుడు, తండ్రి ప్రేమను చూసినప్పుడు, తండ్రి దగ్గర అన్నీ ఉన్నప్పుడు తెలియలేదు. కానీ ఎప్పుడైతే వాటన్నిటిని పోగొట్టుకుని దూరదేశం వెళ్ళి చెడిపోయాడో అప్పుడు అర్థమవుతుంది తండ్రి ప్రేమ. తిరిగొచ్చి ఆ తండ్రి దగ్గర ఒక పనివాడుగా ఉండిపోవాలనుకున్నాడు చూడండి. కొడుగ్గా కాదు, పనివాడుగా ఉండిపోవాలనుకున్నాడు. ఎందుకంటే యోగ్యత చెడిపేసుకున్నాడు కదా. ఈరోజు చాలామంది పిల్లలు ఇలాగే తల్లిదండ్రుల యొక్క ప్రేమకు దూరమై జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఈరోజు చాలామంది వాట్సాప్ స్టేటస్లో చూస్తే హ్యాపీ ఫాదర్స్ డే అంటారు, మంచి మంచి కొటేషన్ పెడతారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఏ రోజు తండ్రికి తగ్గ కొడుకులుగా బ్రతకరు. గమనించండి. పిల్లల్ని చదివిస్తున్నాడంటే మంచి భవిష్యత్తు కోసమేనా? మరి అంత కష్టపడి అన్ని ఫీజులు కట్టి, పుస్తకాలు కొని, స్కూల్ డ్రెస్ కొని, మరలా మనకు కావాల్సిన ఫుడ్ పెట్టి ఇన్ని చేస్తున్న తండ్రి ఎందుకు చేస్తున్నాడో పిల్లలు గుర్తించకుండా స్కూల్కి వెళ్ళి తండ్రి ఆశయాలకు తగ్గట్టుగా ఆశ కలిగి చదువుకుందామని పిల్లలు అనుకున్నారా? అలా ఉన్నారా చెప్పండి? అలా లేరు. ఆ కొడుకుకి మంచి మార్కులు రావాలి, మంచి సీట్ రావాలి, మంచి ఉద్యోగం రావాలని చదివిస్తారు. కానీ ఈ రోజుల్లో అలా లేరు. ఉన్నారంటారా? చదువుల పేరుతో వేల రూపాయలు ఫీజులు కట్టి చదువుకుంటున్నామని వెళ్తున్న పిల్లలు స్కూల్లోనే పాడైపోతున్నారు. అవునా కదా? స్కూల్లోనే పాడైపోతున్నారు. కారణం ఏంటంటే స్నేహం. ఎప్పుడైతే చెడు సహవాసం చేస్తారో పిల్లలు పాడైపోతారు. అదే జరుగుతుంది. అందులో ఈ మధ్యకాలంలో బాగా ఇదే ఎక్కువ జరుగుతుంది. చెప్పుకోలేని పరిస్థితుల్లో మునిగిపోయారు చాలామంది, చాలా కుటుంబాల్లో. అందుకని ఈరోజు తండ్రిని బాధ పెట్టే పిల్లలు లేకపోలేదు. తర్వాత ఎప్పుడైతే తండ్రి ప్రేమ గుర్తిస్తారో ఆ తర్వాత అర్థమవుతుంది మా నాన్న ఎంత మంచివాడు అని. మా నాన్న నా భవిష్యత్తుని నిలబెట్టడానికి ఎంత కష్టపడ్డాడు అని, నేనంటే ఎంత ప్రేమ అని అప్పుడు అర్థమవుద్ది. అర్థమైతే ప్రయోజనం ఏంటి? చదువుకోమన్నప్పుడు చదువుకోకుండా, చెప్పింది చేయకుండా ఉంటే ఆ టైంలో ప్రయోజనం ఏంటి? తర్వాత ప్రయోజనం ఉండదు. అందుకనే వయసులో ఉన్నప్పుడే ఖచ్చితంగా తండ్రి కష్టాన్ని, తండ్రి ప్రేమని పిల్లలు గమనించాలి. లేకపోతే తండ్రి ప్రేమ తెలియదు. కొన్ని తర్వాత అయినా సరే మంచి భవిష్యత్తు ఇద్దాం అనుకుంటాడు, కానీ అప్పటికే చదువు సంకనాకపోయింది, చదువు ఆటకెక్కేసింది, ఇంకేం లేదు. ఇంకా మీకు తెలియదు, చాలామంది చెప్తూ ఉంటారు బాగా చదివించడానికి ఎంతో ప్రైవేట్ ఏంటది ప్రైవేట్ క్లాసులు పెట్టించడం, మంచి స్కూల్లో చదివించడం. కానీ విచిత్రం ఏంటంటే పిల్లలు మాట వెనకపోవడంతో తల్లిదండ్రులను బాధ పెడుతూ ఉంటారు. ఇంకా అంతేకాదు, చెడు సహవాసాలతో వారు చెడిపోతూ ఉండి తండ్రులు కూడా బాధ పెడతారు. కానీ ఒకటి గమనించండి, పిల్లవాడు మాట వెనకపోయినా, పిల్లలు బాగా చదువుకోకపోయినా తండ్రి బాధ్యతలో ఆ ప్రేమ తక్కువ కాదు. తెలుసా మీకు? ఆ తండ్రికి ప్రేమ తక్కువ కాదు పిల్లల పైన. అందుకని చిరిగిపోయిన బట్టలు ఎప్పుడు వేసుకోలేని తండ్రి మన కోసం చిరిగిపోయిన బట్టలు కుట్టుకుని మరీ వేసుకుంటారు. మీకు తెలుసో లేదు? తెలుసా? కడుపున పుట్టిన పిల్లలు ఎలా ఉంటారో చూసి ఏ తండ్రి అయినా ప్రేమ కలిగిన ఏ తండ్రి అయినా పిల్లలకి మంచి డ్రెస్ లేకపోతే మనసు ఒప్పుకోదు. కానీ గమనించండి, తండ్రిగా మారకముందు, బిడ్డను కనకముందు ఏ తండ్రి అయినా అసలు దాన్ని ఏమంటారంటే ఒక రాయల్ లాగా బ్రతికుతాడు. అటువంటిది ఎప్పుడైతే మీరు గమనించారో లేదు, పెళ్ళైన తర్వాత పిల్లలు కన్నా తల్లిదండ్రులు మీరు చూడండి, మాస్కుని గడ్డాలు వేసుకుని కదా, కటింగ్ ఎందుకు వేయించుకోడు? డబ్బులు లేక. ఎందుకంటే ఉన్న డబ్బు అంతా సంపాదించి ఎక్కడ పెడుతున్నాడు? ఇంట్లోనూ పిల్లలకి పెడుతున్నాడు. అందుకని మీరు చూడండి, ఎంత స్టైల్ కొట్టాడు రైడు. పెళ్ళైన తర్వాత చూడు ఎంత ఇలా బెకార్లో తయారాడు అంటారు చూసారా? ఎందుకు అలా బెకారుడు అయిపోయాడు? ఎందుకంటే తన జీవితంలోనికి బిడ్డలు వచ్చారు.
ఆ బిడ్డల పోషణకై తండ్రి కష్టపడడానికి నడుం బిగించి రోడ్లంతా తిరుగుతున్నాడు పని కోసం. పని చేయడానికి ఉదయం వెళ్ళిపోతున్నాడు. ఏ రోజు పెళ్లి కాకముందు, మేము బిడ్డలు కనకముందు ఆ తండ్రి లేటుగా లెగిసేవాడు చెప్పాలంటే. అవునా కదా? 10, 5, 11, 5 తిట్టేవారు. కానీ బాధ్యత పెరిగిపోయింది పిల్లల మీద. ఆ బాధ్యత పెరిగిన తండ్రి సరిగ్గా నిద్రపోవడం. కారణం ఏంటి చెప్పండి? పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి, పిల్లల్ని మంచి పొజిషన్లో చూడడానికి. అప్పుడు మనసు మారిపోద్ది. నా బిడ్డ, నా పిల్లలు అని పిల్లల కోసమే రెక్కల్ని ముక్కలు చేసుకుంటా ఉంటాడు. ఒకవేళ మాట వినకపోయిన పిల్లలైనా, గుండెల మీద తన్నుతున్నా, బాధ పెడుతున్నా, ఆ తండ్రి పిల్లల్ని ప్రేమిస్తాడు కాబట్టి దుఃఖాన్నైనా మింగుతాడు. తెలుసా? దుఃఖాన్ని దిగమింగుకుంటాడు. అటు అమ్మకే చెప్పలేడు, ఇటు ఎవరికే చెప్పలేడు. ఒకవేళ చెప్పితే ఎక్కడ లోకువైపోతారని. ఒక తండ్రిగా నాకు అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత అర్థమవుద్ది. మీకు మరొక విషయం చెప్తాను. నేను చదువుకుంటున్న రోజుల్లో మా నాన్న నేను చాలా ఇబ్బంది పెట్టాను సైకిల్ కొనమని. ఎందుకంటే కొమరాజులంక నుంచి హై స్కూల్కి రావాలి. అప్పుడు నేను 7 కొమరాజులంక అయిపోయింది. 8వ తరగతి నుంచి మనకి ఇక్కడ హై స్కూల్ రావులపల్లి రావాలి. 8, 9 2 తరగతులు కూడా వీపు మీద పుస్తకాలు వేసుకుని అలా లాక్కుంటూ నడిచొచ్చాను. నాతో ఉన్న వాళ్ళకి సైకిల్ మీద వస్తున్నారు, కానీ నాకు మాత్రం సైకిల్ లేదు. కానీ అప్పటికే మా పొజిషన్ కొంచెం డల్గా ఉంది. కొంటాను అన్నవాడు 10th క్లాస్ వచ్చిన తర్వాత కొన్నాడు ఆయన. ఆశ్చర్యం ఏం చెప్పనా? ఆయన సైకిల్ కొన్న 2 నెలలకు చనిపోయాడు ఆయన. సైకిల్ కొన్న 2 నెలలకి. సైకిల్ కొనట్లేదని మా నాన్న మీద కోపం ఇచ్చాను నేను. మా నాన్న మీద కోపం ఇస్తే ఆయన చనిపోయినప్పుడు కూడా ఆ కోపంలో ఉండిపోయింది నాకు. మరొక విషయం, ఆ కోపం ఏమైందంటే, కోపం ఉండిపోయింది కదా, ఆ 2 నెలలు చనిపోయిన 2 నెలల ముందు నేను ఆయనతో మాట్లాడటం మానేశాను. మీకు తెలియదు విషయాలు. మా నాన్న చనిపోయే ముందు సరిగ్గా మాట్లాడలేదు ఆయనతో. కారణం ఏంటంటే కోపం. ఏంటంటే నాకు కావాల్సింది ఇవ్వలేదని. 10వ తరగతిలోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన చనిపోవడంతో నేను చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నాను. కానీ ఆయన చనిపోయిన 2 సంవత్సరాల తర్వాత మరొక తండ్రి పరిచయం అయ్యాడు నాకు. ఆ తండ్రి ఈ తండ్రి లేని లోటును తీర్చాడు. ఆ తండ్రి ఇప్పుడు మనకు కనబడుతున్న ఈ తండ్రి. రండి, లోకాసు వార్త 15వ అధ్యాయం 19వ వచనం. ఇక మీదట నీ కుమారుడిని అని అనిపించుకున్నకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి వద్దకి చిన్న కుమారుడు వచ్చెను. 15:20. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాణి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఆగండి. కుమారుడికి కనీసం నీ కొడుకుని అని అనిపించుకోవడానికి కూడా సిగ్గేస్తుంది అన్నాడు. ఈ తండ్రి బిడ్డ వస్తున్నాడు అన్నప్పుడు ఒకవేళ అలా అనుకుని ఉంటే, నీ తండ్రిని అని అనడానికి సిగ్గేస్తున్నారంటే మీకు తెలుసా, ఎప్పుడైనా సరే తల్లిదండ్రుల మాట పిల్లలు వెళ్ళలేనప్పుడు పరువు పోయినట్టే. రీసెంట్గా మన ఈ మధ్యకాలం మీడియాలో కూడా వచ్చినవి ఏంటంటే, వయసుకు వచ్చిన అమ్మాయిని చదివిస్తూ ఉన్నప్పుడు ఆ పిల్లలు కాలేజీ పేరుతో లేదా స్కూల్ పేరుతో వెళ్తున్నప్పుడు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్న ఏ తండ్రి అయినా ఆ పిల్ల వేరొకడికి మనసిచ్చి ఆడు కూడా లేచిపోతే ఆ తండ్రి ఎంత బాధపడతాడు. అందుకని బ్రతుకుండగానే ఒక తండ్రి కూతురికి పిండం పెట్టేశాడు. తెలుసా పిండం పెట్టడం అంటే? నా కూతురు ఇప్పటి నుంచి చచ్చిపోయింది అన్నాడు. నా కూతురు చచ్చిపోయింది, నా కూతురు లేదన్నాడు. అంత బాధ పెట్టిన కూతురు. అవునా? సూటిపోటు మాటలు చుట్టూ ఉన్న వాళ్ళు అంటూ ఉంటే, యారా నీ కూతురు ఇలా అయిందంట, నీ కొడుకు ఇలా చేశాడంట అన్నప్పుడు ఎలా ఉంటుంది ఆ తండ్రి మనసు? మీరు గమనించండి, మీరు వయసులో ఉన్న పిల్లలు ఎప్పుడైనా సరే మీ తల్లిదండ్రులని బాధ పెట్టే పని మీరు చేయకండి. అది మనకు మంచిది కాదు. ఆ అమ్మాయిని పుట్టిన కాడి నుంచి కంటికి రెప్పల చేపట్టుకుని నడిపించి కాపాడి నడుస్తున్నప్పుడు ఎక్కడ పడిపోద్దా అని తండ్రి చేపట్టుకుని తీసుకెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి ఎక్కడికైనా మంచి బట్టలు కొని, మంచి ఫుడ్ పెట్టి, మంచి భవిష్యత్తు ఇవ్వడానికి చదివిస్తే, చదువు పేరుతో ఇంటి నుంచి బయటకు పంపితే నిన్న కాక మన పరిచయం అయిన వాడు ఎక్కువైపోయాడు తల్లిదండ్రుల కంటే. ఎవరికి? పిల్లలకి. ఏమర్థమైంది తండ్రి ప్రేమ తల్లి ప్రేమ చెప్పండి? అర్థం కాలేదు. కాబట్టి తప్పిపోతున్న పిల్లలు ఎందరో ఉన్నారు, ఈ తప్పిపోయిన కుమారుడు. అవునా? నాకు మంచి భవిష్యత్తు ఇస్తాడనుకున్నారు. ఎవరికి? ఆ అమ్మాయికి కానీ, ఆ అబ్బాయికి కానీ. ఆ అమ్మాయి అనుకుంటుంది నాకు మా నాన్నకన్నా మా అమ్మ కన్నా మంచి భవిష్యత్తు ఇస్తాడు అని అనుకున్నారు. కానీ ఎవరు? ఆ వ్యామోహం తీరిపోయిన తర్వాత ఖచ్చితంగా రోడ్డుకి ఈడ్చేస్తాడు. అలాగే మీరు గమనించండి, అలా జరిగినవన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. అయినా సరే బుద్ధి రాదు మనకి. చాలా మందికి బుద్ధి రాదు. చూడండి, కాలేజీలో ఏం నేర్చుకుంటారు చెప్పండి? ఒక్కొక్కడికి 2 అమ్మాయిలు అంట, ఒక్కొక్క అమ్మాయికి 4 బాయ్ ఫ్రెండ్స్ అంట. ఆశ్చర్యం ఏంటంటే, ఒకరికొకరు ఉంటేనే బాధకరం అంట, కానీ ఒక్కొక్కరికి 4, 5 ఉంటేనంట అది ట్రెండ్ సెట్టింగ్ అంట. ఎంత బాధకరం ఇది! అంత మోసం. ఈ స్కూల్ కాలేజీకి వెళ్ళి నేర్చుకుంటుంది, చదువు నేర్చుకోవాలి, మంచి భవిష్యత్తు కోసం నిలబడి చదువుకోవాలి, కానీ నేర్చుకుంటుంది అదే. వెళ్ళారు, తలంపులు తీసుకొచ్చింది, పిండం పెట్టేశాడు కూతురికి. ఒక తండ్రి అయితే ఏం చేయాలి అర్థం కాక, తండ్రిని కాదన్న పిల్ల ప్రియుని తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందని
ఆ తండ్రి ఏం చేశాడంటే అడ్డుగా ఉన్న అల్లుడిని చంపేశాడు. తెలుసా మీకు అది? ఆయన పేరు మారుతీరావు తండ్రి. ఆమె కూతురి పేరు ఏం పేరు? ప్రత్యూష ఏదో పేరు. ప్రత్యూషేనా అమ్మాయి? అక్కడ క్యాస్ట్ ఫీలింగ్ వచ్చింది. కులం అనేది వచ్చి తక్కువ కులస్తును ప్రేమించడం ఏంటని చెప్పి అతను నడు రోడ్డు మీద చంపించేశాడు. తర్వాత ఏం జరిగింది? కొన్నాళ్ళకి అతను చచ్చిపోయాడు. ఈ అల్లుడు చచ్చిపోయాడు, తండ్రి చచ్చిపోయాడు. కూతురు తండ్రిని కోల్పోయిన భర్తను కోల్పోయిన ఒక విధవరాండ్ర అయిపోయింది. చూసారా? కారణం ఏంటి చెప్పండి? ఎవరిది తప్పందాం? అబ్బాయిని ప్రేమించిన అమ్మాయి తప్పందామా? సరిగ్గా పెంచలేదని తండ్రి తప్పందామా? తండ్రి చొరవ చేసుకుని అల్లుడిని చంపేశాడు కదా, అది తప్పందామా? వ్యవస్థ అంతా తప్పే. అమ్మాయిది తప్పే, తండ్రి తప్పే, ప్రేమించిన తండ్రి తప్పే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించవలసింది ఏంటంటే మనల్ని కన్న తల్లిదండ్రులను మనకి మంచి భవిష్యత్తు ఇవ్వగలరు అని ఆలోచించాలి. కానీ ఈరోజు చెడిపోతున్న వారు ఎందరో ఉన్నారు, తండ్రిని బాధ పెడుతున్న వారు ఎందరో ఉన్నారు. కానీ ఎంత బాధ పెట్టినా తండ్రి తండ్రే. ఎంత బాధ పెట్టినా తండ్రి తండ్రే. మీకు తెలుసా లేదో, చచ్చిపోయేంత వరకు పిల్లల పైన తండ్రి ప్రేమ మాత్రం మారదు. ఎవరు చచ్చిపోయేంత వరకు? పిల్లలు కాదు, కన్న తండ్రి చచ్చిపోయేంత వరకు పిల్లల పైన ఏం మారదు? ప్రేమ మారదు. అంత బాధ్యత కలిగిన వాడు తండ్రి. కొడుకు ఉన్న ఆస్తి అంతా పోగొట్టేశాడు, తలవంపులు తీసుకొచ్చాడు. ఎవరన్నా అడిగితేరా నీ చిన్న కొడుకు నీ వచ్చే ఆస్తి అంతా పట్టుకుని వెళ్ళిపోయాడంట. అదేంట్రా ఇంకా వయసుకు రాలేనోడు అలా పట్టుకుపోవటం, పెళ్లి కాకుండానే సెటిల్మెంట్ చేయటం ఏంటి అంటారా లేదా? ఖచ్చితంగా ఈ తండ్రిని అనే ఉంటారు. కానీ కొడుకు తిరిగి వస్తున్నాడని తెలిసిన తర్వాత రాని నా కొడుకుని బొమ్మ మెక్కలాడి సంగతి చెప్తాను. ఎంత తలవంపులు తీసుకొచ్చినా తలక తీసేంత పని చేశాడు. రే ఆన్ని అటు నుంచి అటు బొమ్మను కానీ ఇంటికి మాత్రం రావద్దను అన్నాడండి ఇతను. ఎంత మంచి తండ్రి కదా. దాని లోకాసువార్త 15వ అధ్యాయం, లోకాసువార్త 15వ అధ్యాయం 20వ వచనం. ఆ కుమారుడు వస్తున్నాడనే సమాచారం తెలియగానే వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వానిని చూచి కోపపడి కనికరపడా. ఏ తండ్రికైనా ఉండే మనసు ఏంటి తెలుసా? పిల్లలు ఎంత అల్లరి చేసినా, పిల్లల గుండెల మీద తన్నా, పిల్లలు చెప్పిన మాట వినకపోయినా, పిల్లలు పాడైపోయినా కనికర పడతాడు కానీ కోపపడ్డం. ఒకవేళ కోపపడిన దాంట్లో అర్థం ఉంది. మా నాన్నని కొట్టేస్తాడు చిటికి మాటకి, మా నాన్నని తిట్టేస్తాడు చిటికి మాటకి అంటే ఎందుకు తిడతాడు? పని లేక. ఎందుకు కొడతాడు? పని లేక. కొడితే మారతామని, కొడితే మంచిగా ఉంటామని, అంతే కదండి. బాధ్యతతో ప్రేమతో కొడతారు ఏ తండ్రి అయినా. అందుకని మీరు చూడండి ఒకసారి మళ్ళీ ఇక్కడికి వద్దాం. సామెతలు గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 12వ వచనం. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా అన్నాడు. చూడండి, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని ఏం చేస్తాడు అంటే, ప్రేమించే పిల్లవాడిని తండ్రి ఏం చేస్తాడు? గద్దించడం అంటే బుద్ధి చెప్పడం. అలా కాదురా నాన్న, ఇలా కాదండి. అయినా వినకపోతే ఏం చేస్తాడు? తండ్రికి హక్కు ఉంటుంది, పిల్లలు కొట్టే హక్కు ఉంటుంది. అవునా? తిట్టే హక్కు ఉంటుంది, కొట్టే హక్కు ఉంటుంది, నాలుగు మాటలనే హక్కు ఉంటుంది. ఎందుకంటే కన్నాడు కాబట్టి, ఎందుకంటే నువ్వు అంటే ఇష్టం కాబట్టి, మనం అంటే ఇష్టం కాబట్టి. అంటే అంత జాలి, అంత ప్రేమ కన్న తండ్రికి ఉంటుంది ఖచ్చితంగా. అందుకే మీరు చూడండి, అప్పుడప్పుడు నేను కోపడతాను పిల్లల పైన. అంతకి లేదంటే నేను దెబ్బలేస్తాను. దెబ్బలేసిన తర్వాత కూడా ఆయింట్మెంట్ కూడా నేనే రాస్తాను. నా బంగారమే తగిలిందమ్మా, గట్టిగా తగిలిందా, అయ్యో నేను కొట్టినమ్మా, కలర్ చేయకమ్మా అంటే అర్థం ఏంటి? కొట్టిన నేనే మళ్ళీ పిల్లలు ఏం చేస్తాను? ప్రేమించి అలా చేయొద్దని బుద్ధి చెప్తాను. అంటే ప్రేమ ఉన్నది కాబట్టి ఒక దెబ్బేస్తాడు, ప్రేమ ఉంది కాబట్టి ఒక మాట అంటాడు. ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని మందలిస్తున్నాడు. మనకి ఆ బుద్ధి కూడా చెప్పకపోతే పిల్లలుగా మనకి మార్పు రాదు. మీకు అర్థమని చెప్పింది? కనికరం అంత ప్రేమ ఉంటుంది. పనికి మాలిన పని చేసేసాడు కొడుకు, తిరిగి వస్తున్నాడని తెలియగానే ఆ తండ్రి అవమానపరచబడాలి, కొడుకు వెళ్ళిపోయాడని. కానీ తిరిగి వస్తున్నాడు అనగానే చూడండి కనికరపడి. దాని లోకాసువార్త ముగిస్తాను. లోకాసువార్త 15వ అధ్యాయము 20వ వచనం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. పరుగున వెళ్ళిపోయిన తండ్రి ఏం చేశాడు? కౌగిలించుకుని మెడ పట్టుకుని మెడ మీద ముద్దు పెట్టి, ఇంకా చెప్పాలంటే ఏడుస్తున్నాడు. ఇప్పటికైనా నేనంటే నీకు తెలిసి వచ్చిందిరా అని. మీకు తెలుసా లేదో, కొడుకు కోపం ఇచ్చినప్పుడు, పిల్లలు కోపం ఇచ్చినప్పుడు, ఈ మధ్యకాలం వయసు వచ్చిన పిల్లలు సరిగా ఇంట్లో భోంచేయరు కదా, ఫ్రెండ్స్తో తిరుగుతారు, ఇంట్లో ఉండడు, అలా ఇలా తిరుగుతారు, చెప్పిన మాట వినరు, అలాగేలా తిరుగుతూ ఉంటారు. మాట్లాడడానికి కూడా పిల్లలు అవకాశం ఇవ్వరు కదా. పిల్లలు తండ్రితో కూడా మాట్లాడరు. అలా మాట్లాడలేనప్పుడు అనుకుంటాడు, ఖచ్చితంగా నేనంటే ఏంటో తెలుస్తుంది. తెలిసి వచ్చి రోజున, నేనంటే ఏంటో తెలిసిన రోజున వాడికి నేను అర్థమవుతాను అని తండ్రి ఎప్పుడు గమనిస్తూ ఉండి ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తెలుసా? ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ రోజు రానే వచ్చింది అనుకోండి, తండ్రికి ఎక్కువ సంతోషం. కష్టపడి సంపాదించి
మిమ్మల్ని ప్రయోజకుడిగా చేయడానికి నిద్రలు మానుకుని ఆహార నిశలు కష్టపడిన కష్టం కూడా మర్చిపోతాడు తండ్రి. చాలురా, నాకు ఏమున్నా ఏం లేకపోయినా ఏమొద్దు, కానీ నువ్వు ఉన్నావు కదా, నువ్వు వచ్చారు మారో కదా, నాకు చాలు, అది చాలు నాకు. మీకు తెలుసా, ఆస్తి అంతా పోగొట్టాడని బాధ కాదు తండ్రిది, ఈ తండ్రిది తిరిగి వచ్చాడనే సంతోషం. గమనించండి, పాడైపోయాడని సంతోషం కాదు, అర్థం చేసుకుని వచ్చావని సంతోషం ఈ తండ్రిది. ఈ లోకంలో మన తండ్రి కూడా అంతేనండి. ఏ రోజైతే తండ్రి విలువను పిల్లలు గుర్తిస్తారో ఆ గుర్తించిన పిల్లలే హ్యాపీ ఫాదర్స్ డే చేసుకోవాలి ఖచ్చితంగా. ఏ రోజైనా నాన్న ప్రేమని గుర్తించారు ఎవరైనా? ఏది సంవత్సరంలో ఒక రోజా? ఈ ఒక్కరోజు హ్యాపీ ఫాదర్స్ డే అంటే స్టేటస్ పెట్టి నాకు మా నాన్న అంటే ఇష్టం అంటారు, కానీ మిగతా రోజులన్నీ వాళ్ళ నాన్నకి వ్యతిరేకమైన పనులు చేస్తారు. అవునే కదా, ఆ నాన్నకి అవమానం తీసుకొచ్చే పనులే చేస్తారు. కానీ ఎప్పుడు గొప్పలు అవుతారో తెలుసా? ఎప్పుడు తండ్రిని సంతోషపరుస్తారో తెలుసా? తండ్రికి మించిన పనులు చేసినప్పుడు, ఇంకా చెప్పాలంటే తండ్రి పేరు నిలబెట్టినప్పుడు, ఇంకా చెప్పాలంటే తండ్రి కన్నా గొప్పగా బ్రతికినప్పుడు ఆ తండ్రికి సంతోషం, ఆ తండ్రికి సంతోషం. ఇది ఎంత వాస్తవమో తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది. మరొక విషయం చెప్తాను. దేవుడు ఆదాముని ఒంటరిగా ఉంచాడు, కానీ సాటైన సహాయం కింద అవనిచ్చాడు. పొజిషన్ మార్చాడు అన్నాను భర్తగా, తర్వాత భార్యగా. వారిద్దరికి ఒక బాధ్యత కలిగిన ప్రేమ తెలియటానికే బిడ్డనిచ్చి తల్లిగా అవ్వని తండ్రిగా ఆదామునించాడు. అప్పుడు అర్థమవుద్ది తండ్రి అయిన తర్వాత ఎవరికి? ఆదాముకి. ఎస్, నా తండ్రి ఎవరు? దేవుడు కూడా నా మీద ఆశలు పెట్టుకున్నాడు. మీకు తెలుసో లేదో, మనందరికీ తండ్రి ఒక్కడే, అందరికీ తండ్రి ఒక్కడే. ఆయన ఎవరు? పరలోకములో ఉన్న తండ్రి అయిన దేవుడు. నీకు నాకు మనుషులుగా పుట్టుకొచ్చిన వాళ్ళందరికీ ఒకే తండ్రి ఉన్నాడు, ఆయనే పరమందు ఉన్న తండ్రి. ఆ తండ్రికి కూడా మన మీదంట కొన్ని ఆశలు ఆశయాలు ఉన్నాయి. ఆయనకున్న ఆశలు ఆశయాలు ఏంటో తెలుసా మీకు? ఇదిగో, నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చెయ్యాలనుకున్నాడు, చేశాడు. కానీ ఆశ్చర్యం తెలుసా, గొప్పగా ఉండాలరా అనుకున్నాడు ఆయన. కానీ గొప్పగా ఉన్నాం మనం. ఎంత గొప్పగా ఉన్నాం? ఆది కాండం చూడండి ఒకసారి. ఆది కాండము 6వ అధ్యాయము, ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం, నరుల చెడితనము భూమి మీద గొప్పది. ఆగండి, మనుషులు గొప్పలు అయిపోయారంట. ఏ విషయంలో? గొప్పగా చూడాలనుకున్నాడు ఆ తండ్రి కొడుకుని, కానీ వాడు పోగొట్టుకుని వీళ్ళు గొప్పగా బ్రతికాడా? వ్యసనం, దుర్వ్యాపారం. చివరికి పరిస్థితి ఏమైందంటే తలకిందులు అయిపోయింది ఆ కొడుక్కి. కారణం ఏంటంటే పాపం, మాట వినకపోవటం, తండ్రి దగ్గర ఉండకపోవటం, తండ్రి ప్రేమను గుర్తించకపోవటం. ఈరోజు చాలామంది మనుషులు భూమి మీద గొప్పగా దేని విషయంలో బ్రతుకుతున్నారంటే ఈ దుర్వ్యాపారాలు, వ్యసనాలు, చెడలవాట్లు, పాపం, వీటిల్లోనే మనిషి గొప్పగా బ్రతుకుతున్నాడు. అవునే కదా? మరలా ఎలా బ్రతుకుతూ నాకన్నా ఎవడెంత ఎలా బ్రతకడని కాళ్ళ రగరేస్తున్నాడు. అవునా? అతిశయింపబడవలసిన సంగతులు ఏం చేస్తున్నారు? సిగ్గుపడవలసిన సంగతులు ఏం చేస్తున్నారు? అతిశయపడతారంట. నేను కాబట్టి బీరులు తాగుతున్నారా, నేను కాబట్టి అమ్మాయిలు లవ్ చేస్తున్నారా, నేను కాబట్టి అంటే ఏ విషయంలో? నేను కాబట్టి గంజాయి బిజినెస్ ఎలా చేస్తాను, ఇంకొకటి దొరికేస్తాడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? వీడికి పెద్ద గొప్ప దొరకకుండా దోషేస్తాడని, అంతేనా? అంటే ఉన్న తెలివిని, ఉన్న జ్ఞానాన్ని మనిషి మిస్యూజ్ చేస్తాడు. చూసారా? మిస్యూజ్ చేస్తూ గొప్పగా ఉన్నాడు. అంటే చెడిపోవడంలో గొప్పగా అయిపోయాడు. కానీ దేవుడు చెడిపోవడంలో గొప్ప కాదు, పాడైపోవడంలో గొప్ప కాదు, మనం బ్రతికే విషయంలో గొప్పగా ఉండాలనుకున్నాడు. ఎంత గొప్ప అంటే ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడంట. ఆయన పిల్లలుగా మనం ఎలా ఉండాలని కోరుకున్నాడు తెలుసా? పేతురు రాసిన పత్రిక, పేతురుగా రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 పేతురు 14వ వచనం చదవండి. 14వ వచనం, 1 పేతురు 1వ అధ్యాయం 14వ వచనం. మన తండ్రి పరిశుద్ధుడై ఉన్నాడు గనుక పిల్లలుగా మనమును పరిశుద్ధులై ఉండుడని రాయబడింది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మనం ఎలా ఉండాలని కోరుకున్నాడు ఆయన? ఎలా చూడాలనుకున్నాడు? ఏ గొప్ప విషయంలోని? నా పిల్లలు నాకంటే బాగా ఉండాలి అనుకున్నాడు ఆయన. నా పిల్లలు నాకంటే గొప్పగా బ్రతకాలి. అందుకని ఎఫెసీ పత్రిక నేను ఎప్పుడు చెప్తాను 1:4 ఆయన మహిమకు కీర్తి తీసుకురావడానికి మనము నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను జీవించాలని కోరుకున్నాడట ఆయన. ఒక తండ్రిగా ఆయనకున్న ఆశయం అదేండి. ఆయనకున్న ఆశ అదేనండి, ఆయనకున్న కోరిక అదేనండి. అందుకని మన కోసం ఇన్ని చేశాడు, ఒక జీవితాన్ని ఇచ్చాడు, ఒక బ్రతుకునిచ్చాడు. ఆ బ్రతుకులో ఆయన మనలో చూడాలనుకున్నది ఏంటో తెలుసా? పరిశుద్ధత, నీతి, యథార్థత, ఇవి చూడాలనుకున్నాడు ఆయన. కానీ ఇవి కూడా మన జీవితంలో కనపరచలేక మనల్ని కన్న దేవుడిని, మనల్ని పుట్టించిన దేవుడిని, ఆయన మన తండ్రి అయిన దేవుడిని ఇప్పటికీ మనం ఏం చేస్తున్నాం? మాట వెనక త్రోవ తప్పి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాం. అవునే కదా? ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నామంటే అర్థం ఏంటి? మనకి ఈ లోకంలో ఉన్న తండ్రి అర్థం కాలేదు, పరలోకంలో ఉన్న తండ్రి అర్థం కాలేదు. అర్థమయ్యాడా?
మనకి ఈ తండ్రిని ఇచ్చింది ఆ తండ్రి ప్రేమ ఏంటో తెలుసుకోవడానికి ఈ తండ్రిని ఇచ్చాడు. ఈ తండ్రి ప్రేమను తెలుసుకుని ఆ తండ్రి ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మన ఎడల మనకు అర్థం కావాలని ఇచ్చాడు. భూలోకంలో ఉన్న తండ్రే పాడైపోయిన కుమారుని స్వీకరిస్తే, చెడిపోయిన కొడుకుని స్వీకరిస్తే, చెడిపోతున్న పిల్లల్ని కూడా మంచి మనసుండి ప్రవర్తన దిద్దుకుంటే ఖచ్చితంగా ఆ తండ్రి హక్కుని చేర్చుకుంటాడు అనటానికే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఉపమానంలో భావం అది. అందుకని మనం అక్కడికి వెళ్దారండి. లోకాసు వార్త 15వ అధ్యాయము. లోకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనం. వారు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద ముద్దు పెట్టుకునేను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అని అనిపించుకున్నటకు యోగ్యుడను కాననిను. నీ కొడుకుని అనిపించుకోవడానికి నాకు హక్కు లేదన్నాడు కొడుకు. కానీ తండ్రి ఏమనాలి? నిజమేనా నాన్న, నువ్వు నా కొడుకు కదా అనాలి కదా మరి, అంతేనా? కానీ తండ్రి ఏమన్నాడు చూడండి, అలా అనొద్దురా నాన్న, నువ్వు ఎప్పటికే ఎప్పుడు నా కొడుకువే. దారి తప్పిపోయినా నువ్వు అలా చెడిపోతూ పోతావు అనుకున్నాం, కానీ నువ్వు తిరిగి వచ్చావే, నన్ను కూర్చి నువ్వు అర్థం చేసుకున్నావే. ఇప్పుడు నా కొడుకుని అని అనిపించుకోవడం కాదు, నువ్వు ఎప్పటికీ నా కొడుకువే, నువ్వు ఎప్పటికీ నా కొడుకువే అనటానికి తండ్రి ప్రేమను చూపిస్తున్నాడు చూడండి. 22వ వచనం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన పశువుని తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాం, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిను, తప్పిపోయి దొరికినని చెప్పాను. తప్పిపోయి దొరికాడు వీడు. తిరిగి వచ్చిన తర్వాత ఎవరైనా ఫంక్షన్ చేస్తారా? కానీ ఒక తండ్రి ఫంక్షన్ చేశాడు. ఊరేగింపు చేస్తూ కూతురిని తీసుకొచ్చాడు ఇంటికి. ఒక విధంగా అది లోకాన్ని బట్టి చూస్తే మంచి పని చేసామంటారు, కానీ వాక్యానుసారంగా తప్పది. ఎలా అంటే, ఏ తండ్రి అయినా పిల్లల భవిష్యత్తు కోసం కూడా మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు అమ్మాయిని, అంతే కదా? ఆ తండ్రి అలాగే మంచి అల్లుడికి ఇచ్చి పెళ్లి చేశాడు, మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాడు. కానీ తీరా చూస్తే ఈడు జోడు బాగుంది, ఆస్తుపాస్తులు బాగున్నాయి, అందం చందం బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ మంచిగా చూసుకోవడానికి ఇవి సరిపోదు. తెలుసా మీకు? జీవితాంతం ప్రేమగా చూసుకోవడానికి అవి ఉండకూడదు. చెప్పాలంటే అవి ఉన్న వేస్ట్ అనమాట. ఎందుకంటే ఈడు జోడు చూస్తారు, హైట్ చూస్తారు, కలర్ చూస్తారు, ఇంకా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆస్తుపాస్తులు చూస్తారు. అవునా? అలా చూసి ఒక తండ్రి చేసేసాడు, పిల్లని ఇచ్చేసాడమ్మా అల్లుడికి. ఏమైందంటే 3 నెలల ముచ్చట అయిపోయింది పెళ్ళి. ఏం చేయాలి అర్థం కాలేదా తండ్రికి? అర్థం కాకపోతే నీ జీవితాన్ని నేను నాశనం చేసేసానమ్మని వాడికి విడాకులు ఇచ్చే సరిపోద్దని విడాకులు ఇచ్చేసిన అల్లుడింటి నుంచి తన కూతురిని ఎలా తీసుకొచ్చాడు? మామూలుగా ఊరేగింపు కాదు, బ్యాండ్ మేళతో ఊరేగింపు తీసుకొస్తాడు ఇంటికి. అది కూడా వైరల్ అయింది వీడియో. ఏంటంటే, నా కూతురికి బంగారం లాంటి భర్తనిచ్చి పెళ్లి చేయలేకపోయాను, నేను ఒక సారీస్ నుంచి పెళ్లి చేశాను, అయినా నా కూతురు నా ఇంటికి వస్తుంది, ఆడు చూసుకోకపోతే నేను చూసుకుంటా. మీకు అర్థమని చెప్పింది అని ఒక బాధ్యతగా తీసుకొచ్చేసాడు తండ్రి. లోకం అంతా ఏమైందంటే, మంచి పని చేశాడు రా అన్నది. అంటే సరిగ్గా చూసుకోలేనప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఆ తండ్రి ప్రేమ తక్కువ అవుదా పిల్లల మీద? తక్కువ కాదు. ఇదంతా వాస్తవమో, మనపై మన తండ్రి అనగా దేవుని ప్రేమ తక్కువ కాలేదు. మనపై దేవునికున్న ప్రేమ తక్కువ కాలేదు. అందుకని అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత అనడానికి ఆయన లెక్క చెప్పలేదు, ఎంతో అన్నాడు. ఎంతో అంటే అర్థం ఏంటి? చెప్పలేనంత ప్రేమ అంటే ఈ మొబైల్ ఉందండి, 40,000 అండి, 40,000 పెడితే కొనగలను. మార్కెట్లో మొబైల్ షాప్కి వెళ్ళి అడిగిన ఎంత అన్నాడు, దీన్ని మీరు కొనలేని అన్నాడు ఆయన. ఎంత ఏంటంటే, దాని రేట్ చాలా ఎక్కువ ఉండదండి. ఎంత చెప్పట్లేదంటే అర్థం ఏంటి? నేను కొనలేనంటే అర్థం ఏంటి? చాలా రేట్ ఎక్కువ. అది ఎంత అంటే ఎంతో ఉన్నది అని నేను చెప్తానంటే దానికి రేట్ లేదు, చాలా విలువైంది, రేట్ లేదు అంతే. దేవుడికున్న ప్రేమ మనపై ఎంతో అంటే చాలా వల్లమాలిన ప్రేమ అంటారు చూడండి, వల్లమాలిన ప్రేమ అంటారు చూడండి. ఆ ప్రేమ మన తండ్రికి ఉంది మన పట్ల. అందుకనే మనం ఇంకా నిర్మూలం కాలేదు. అందుకని కంటికి రెప్పల తండ్రి పిల్లల్ని ఎలా కాస్తాడో, దేవుడు కూడా మనల్ని అలాగే ప్రయాణాల్లో ప్రమాదాల నుంచి తప్పించి అనారోగ్య సమస్యలు రాకుండా మనకి చుట్టూ కంచి వేస్తున్నాడు దేవుడు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొనిండుట వ్యర్థమే అన్నాడు చూడండి. మనం అనుకున్నాం బోర్డర్లో సెక్యూరిటీ ఉండటం వల్ల ఆ దేశం నుంచి వచ్చి అడ్డుకుంటామని కాదు. మన దేశం అంతా ప్రశాంతంగా ఉందనుకున్నారా? గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న భూమి మీద ఎప్పుడు ఏ గ్రహశాఖలం పడద్దని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. కానీ ఎప్పుడు కూడా భూమి మీదకి వచ్చి ఢీక్కున్న దాఖలాలు లేవు. అది వస్తే సముద్రంలో కానీ లేదా బయట ఎడారి నేలలో కానీ పడుతున్నాయి. రీసెంట్గా రష్యాలో పడ్డది. అదే కనుక ఒక ఊరి మీద పడ్డదంటే, హైదరాబాద్లో పడ్డదంటే హైదరాబాద్ అంతా కూడా మొత్తం నాశనం అయిపోతుంది. మనల్ని కాపాడుతున్నాడు ఆయన, కంటికి రెప్పలా కాపాడుతున్నాడు ఆయన. మనం త్రోవ తప్పి తిరుగుతున్నా ఎప్పటికైనా నా దగ్గరికి రావాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు మీరు ఈ అధ్యాయం అంతా చదివితే ఎందుకు చెప్తున్నారో తెలుసా? ఆయన తప్పిపోతే తప్పిపోయావు, కానీ నా ప్రేమకు మాత్రం తక్కువ అవ్వలేదురా నాయన. ఎప్పటికైనా నేనేంటో, నా మనసు ఏంటో, నీ పట్ల నాకున్న ప్రేమ ఏంటో అనటానికి నిన్ను పుట్టించడమే కాదు, నీకు ఇన్ని చేశాను, ఇన్ని చేయటమే కాదు, దారి తప్పిన నీకు
దారి చూపడానికి మార్గాన్ని పంపించాను అన్నాడు ఆయన. ఆ మార్గం ఎవరు? ఆ మార్గం ఎవరు? యేసుక్రీస్తు. అందుకే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు కాబట్టే మనం తండ్రి దగ్గరికి సులువుగా వెళ్ళగలుగుతున్నాం. మన పాపాల నుంచి విమోచన పొందుతున్నాం మనం. లేదంటే ఆయన దగ్గరికి వెళ్ళే పొజిషన్ మనకు లేదు. ఈయన అన్నాడు కదా, నేను నీ కుమారుడిని అని అనిపించుకోవడానికి ఏమి లేదంట, యోగ్యత లేదు. ఇప్పుడు నేను అంటాను, ఎప్పుడైతే మనిషి ఏదైనా తోటలో తప్పు చేసి దేవుడి నుంచి దూరం అయిపోయాడో, దారి తప్పిపోయాడో, అప్పటి నుంచి దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయాడు. దేవుడిని తండ్రి అని అనడానికి కూడా అవకాశం లేదు. అందుకని మన పాపముల చేతను, అతిక్రమముల చేతను మనం చచ్చిపోయాం. ఇప్పుడు వెళ్ళి నాయన తండ్రి అనంటే అర్హత మనకుందా? అర్హత ఉందా చెప్పండి? చచ్చిపోయిన మనల్ని అలా వదిలిపెట్టలేదు దేవుడు. ఎందుకంటే మనం ఎవరనుకుంటున్నారు? యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలు. మనం ఆయన వారం కాబట్టే ఆయన వారమైన మనల్ని బ్రతికించుకోవటానికి, చచ్చిన మనల్ని బ్రతికించుకోవటానికి ఆయన మన పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతాం. 3వ వచనం నుండి త్వరగా. వారితో కలిసి మనమందరం, ఎవరితో? లోకంతో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు. ఆగండి. మనం తప్పిపోయిన కుమారుడిలా దుర్వ్యాపారంలో చిక్కున్నాం. ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాం, పాడైపోయాం, చెడిపోయాం. అవునా? మనకి ఇష్టం వచ్చినట్టు మనసు యొక్క శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకుని బ్రతికాం. మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దేవుని ఉగ్రతకు పాత్రలమై ఉంటిమి. అయినను మన తండ్రి కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. కృపచేతనే రక్షించబడ్డాం. ఆయన మహాప్రేమ. ఒక తండ్రికి పిల్లలంటే ఎంత ఇష్టమో మనకి ఈ సమాజంలో అర్థమైతే, మనమందరము కూడా దేవుడికి ఎంత ఇష్టమో మనకు అర్థం కావాలి. కనికరి పడిన తండ్రి తిరిగి వచ్చిన కుమారుడికి ఏం చేశాడు? తిరిగి వచ్చిన కుమారుడికి బట్టలు లేవు, చెప్పులు లేవు, ఉంగరాలు అమ్మేసుకున్నాడు, తాకట్టు ఎట్టేశాడు, ఇంకోటి ఉడబీసాడు తెలియదు, చెప్పులు కూడా లేవు, ఇంకా చెప్పాలంటే సరైన వస్త్రం లేదు. అప్పుడే డ్యూటీ చేసి వచ్చాడు. ఎక్కడ? పందుల దగ్గర డ్యూటీ చేసేవాడు ఎలా ఉంటాడు? చిరిగిపోయిన బట్టలు, సరైన బట్టలు లేవు. కొడుకుని చూడగానే జాలి చేసిన తండ్రికి, కొడుకే కాదండి, వెళ్ళినప్పుడు అన్నీ తీసుకెళ్ళాడు, కానీ వచ్చినప్పుడు ఏమీ లేకుండా వచ్చేస్తున్నాడు. ఒంటి మీద దుస్తులు లేకుండా కూడా వస్తున్నాడు. అలా వస్తున్న కొడుకుని చూడగానే ఆ ప్రేమ కార్యాలను దాల్చింది. అంటే ఫస్ట్ తండ్రికి ఆ కొడుకు మీద ప్రేమ ఉందనడానికి రుజువేంటో తెలుసా? తండ్రికి ప్రేమ ఉందనడానికి రుజువేంటంటే, బట్టలు మార్చాడు, చేతికి ఉంగరం పెట్టాడు, కాళ్ళకి చెప్పులు వేసాడు. ఇదంతా కాకుండా ఎన్ని రోజులు అవుతుందో నా కొడుకు కడుపు నిండా భోంచేసి అని విందు చేశాడు. కొడుకు పేరు చెప్పుకుని అందరూ తృప్తిగా తిన్నారు. కొడుకు పేరు చెప్పిన అందరూ తృప్తిగా తిన్నారండి. ఇప్పుడు కొడుకు వెళ్ళిపోయాడు, మాట అనకుండా వెళ్ళిపోయాడు, ఆస్తి పట్టుకుని వెళ్ళిపోయాడు, పంచంత వరకు హింసించేశాడు అని వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆ ఇంటి నిండా దుఃఖం ఉంటే, తిరిగి వచ్చిన తర్వాత ఆ ఇంటి నిండా ఏముంది కదా? ఎందుకు ఈ విషయం చెప్పాడు తెలుసా? ఒక తండ్రికి పిల్లలకి మధ్య ఈ రిలేషన్ ఉంది అని చెప్పడానికి కాదు, దేవుడికి మనకి ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి యేసుప్రభు ఈ ఉపమానాన్ని చెప్పాడు. అందుకని మనకి 7వ వచనం చదవండి. 15వ అధ్యాయం 7వ వచనం. లోకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అన్నాడు. చూడండి, అసలు పరలోకంలో ఎప్పుడు సంతోషం తెలుసా? ఒక్క పాపి మారు మనసు పొందినప్పుడే సంతోషం. అంటే తిరిగొచ్చిన కొడుకు మార్పు చెంది తండ్రి ప్రేమను గుర్తించి ఇంటికి వస్తే ఆ కొడుకుని బట్టే సంతోషం అని సంతోషపడిన తండ్రి గురించి రాశాడు. అంటే ఏమర్థం కావాలి? మనుషులందరూ పరలోకపు తండ్రి ప్రేమను గుర్తించాలి, గమనించాలి, తండ్రి ప్రేమను తెలుసుకోవాలి. ఇప్పుడు నేను అంటాను, క్రైస్తవులుగా మనం ఫాదర్స్ డే చేసుకోవాలి. ఏ ఫాదర్స్ డే? ఈ లోకంలో ఉన్న ఫాదర్స్ డే కాదు, హెవెన్లీ ఫాదర్, పరలోకపు తండ్రి. నీకు కూడా చెప్తాను, ఇది ఒక రోజుకి పరిమితం చేయకూడదు. ఈ తండ్రి ప్రేమ ఎవ్రీడే, ప్రతి క్షణము గుర్తుపెట్టుకోవాలి. మనం అంటే ఎంత ఇష్టమో, మనం అంటే ఎంత ప్రేమ అనటానికి, మనం తిరిగి వస్తే ఎంత సంతోషం అంటే పరలోకంలో అనటానికే ఈ సందర్భం చెప్పాడు యేసుప్రభు వారు. ఇప్పుడు భౌతికంగా ఆలోచించేద్దాం. నువ్వు ఆర్థికంగా చితికిపోవటం, నలిగిపోవటం, కుటుంబ పరంగా కూడా చితికిపోవటం, బాధపడడం, ఇది దేవుడికి కూడా సంతోషం కాదు. మీకు అర్థమైంది చెప్పింది? ఎప్పుడు కూడా ఏ తండ్రి అయినా పిల్లలు హ్యాపీగా ఉండటం కావాలనుకుంటాడు కదా. పరలోకపు తండ్రి కూడా అంతే. మనకి భూమి మీద పుట్టివ్వడమే కాదు,
మనం బ్రతికినంత కాలం భూమి మీద అడగకుండా అన్నీ ఇచ్చాడు ఆయన. అంతేకాదు జీవితంలో మంచి భవిష్యత్తును కూడా డిజైన్ చేశాడు ఆయన. ఏంటి ఆ భవిష్యత్తులో ఆయన చేసిన డిజైన్ ఏంటంటే, నువ్వు ఏ పని చేయడానికి సామర్థ్యం ఉందో ఆ పనిని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అంతేకాదు నీకు ఆకలి తెలియకుండా పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అంతేకాదు లోకంలో ఒక గొప్ప కొడుకుగా నిన్ను నిలబెట్టాలని చూస్తున్నాడు ఆయన. అందుకని మీరు చూడండి, యేసుక్రీస్తు వారి విషయంలోనే కాదు సంతోషం, మన విషయంలో కూడా చూడాలనుకున్నాడు ఆయన. ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను. అది ఒక్క యేసుక్రీస్తులో కాదు చూడవలసింది ఆయన, నీలో నాలో చూడాలనుకున్నాడు యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు మనల్ని చూసి గొప్పగా అనుకోవాలి ఆయన. ఇదిగో ఈయన, ఈ బిడ్డ నా కొడుకే, ఈ కొడుకు నా కొడుకే, ఈ అబ్బాయి నా కొడుకే అని అనుకుని మన గురించి ఎంతలా సంతోషపడాలి ఆయన. మీకు తెలుసా, పరలోకంలో ఎప్పుడు మన గురించి చర్చ జరుగుతుంది తెలుసా మీకు? ఎప్పుడు? చెడిపోయినప్పుడు కాదు, తిరిగి వచ్చిన తర్వాత మాట్లాడుకుంటూ ఉంటారు. యోబు గురించి ఏం మాట్లాడారు? నా కొడుకుని చూసావా భూమి మీద, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతివంతుడు అని ఎంత గొప్పగా చెప్పుకున్నాడు దేవుడు దూతల మధ్య. అవునా? దూతల మధ్య ఎంత గొప్పగా చెప్పుకున్నాడు ఆయన. అంత గొప్పగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు మన జీవితంలో. అంత గొప్ప పనులు చేయాలి మనం, ఆయనని సంతోషి పెట్టే పనులే చేయాలి మనం. కానీ ఆయనకి ఆయాస్కరమైన పనులు, ఆయనకి వ్యతిరేకమైన పనులు మనం చేయకూడదు. అనుక్షణం ప్రతి క్షణం మనం మన తండ్రి అయిన దేవుని ఎలా సంతోష పెట్టాలని బ్రతకాలి. అలా మనం బ్రతికినప్పుడు దేవుడు చాలా సంతోషపడతాడు. తిరిగి వచ్చినప్పుడు సంతోషపడతాడు, ఆయన మాట అన్నప్పుడు సంతోషపడతాడు, ఆయన చెప్పింది చేసినప్పుడు సంతోషపడతాడు. అలా అన్నీ మనం చేస్తూ ఉంటే ఆ యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు, మీ దేహానికి వస్త్రం ఎంత ప్రాముఖ్యమైనదో, మీ ప్రాణానికి ఆహారం ఎంత ప్రాముఖ్యమైనవో ప్రాణం పెట్టిన దేహాన్ని ఇచ్చిన తండ్రికి తెలుసు. ఫస్ట్ మీరు ఆయనకు లోబడి ఉండండి, ఆయన ప్రేమను గుర్తించండి, ప్రతి క్షణము ఆయన గురించి ఆలోచన చేయండి. మనం ఆయన గురించి ఆలోచన చేస్తే మన భవిష్యత్తులో మనకి ఏం కావాలని ఆయన ఆలోచన చేస్తాడు. అందుకే మీరు భక్తుల జీవితంలో మీరు చూడండి, యేసేపుకి ఏం కావాలో యేసేపు ఎప్పుడు ఆలోచించలేదు తెలుసా. మోషే ఏమవుతాడో మోషేకు కూడా తెలియదు. ఒక మంచి నాయకుడు అయ్యాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, ఇంకా మీరు చూసుకుంటే దానియేలు కానీ, భక్తులు దావీదు కానీ, ఇలా ఎందరైతే ఉన్నారో వాళ్ళ భవిష్యత్తుని అంతా కూడా దేవుడే నడిపించాడు. మరి అలా మనల్ని ఎందుకు చేయడు? మనం గొప్పగా ఉంటామని చూడాలనుకుంటున్నాడు, అంత గొప్పగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలా కోరుకోవాలంటే ఫస్ట్ మనం ఆ తండ్రి మనసు ఏంటో, ఆ తండ్రి ఉద్దేశం ఏంటో, ఆయన ఆలోచనలు ఏంటో, ఆయన చిత్తం ఏంటో మనం గమనించాలి. అలా గమనించినాడే దేవుడు మనకి పరిపూర్ణంగా అర్థమవుతాడు. అందుకు ఒక మాట అంటాడు, దేవుడు దయాళుడని రుచి చూచి తెలుసుకోవాలంట. రుచి చూసి అంటే ఏంటి? రుచి చూసి అంటే ఏంటి? అనుభవించి. ఇప్పుడు బిర్యానీ ఎలా ఉందండి, అలిఫ్ బిర్యానీ అన్నాను నేను ఎప్పుడు తినలేదు, మీరు చెప్తారన్నమాట, అన్నయ్య తింటే మాత్రం వదిలిపెట్టవన్నయ్య, అంత బాగుంటుంది అంటారు. మీరు అంతలా కాన్ఫిడెంట్గా చెప్పారంటే అర్థం ఏంటి? మీరు దాన్ని టేస్ట్ చేశారు. నేను కూడా టేస్ట్ చేశాను. టేస్ట్ చేయగా నాకు అర్థమైంది, తమ్ముడు నువ్వు అన్నట్టు చాలా బాగుందన్న. మళ్ళీ నేను టేస్ట్ చేయడమే కాదు, 10 మంది చెప్తాను అలాగా. అనుభవపూర్వకంగా ఎప్పుడైతే తింటామో అప్పుడు అర్థమవుద్ది. దేవుడు కూడా అంతే, ఎప్పుడైతే ఆయనని అనుభవిస్తామో, అనుభవిస్తామంటే అర్థం ఏంటి? ఆయనతో సహవాసం చేయాలి. నేనంటే ఎంత ఇష్టమా, నా కోసం ఇన్ని చేశాడా, నా మీద ఎన్ని ఆలోచనలు ఉన్నాయా, నేనంటే ఎంత ప్రేమ ఆయనకి, నాకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఈ తండ్రి కన్నా ముందు ఆ తండ్రి ఆలోచిస్తున్నాడా? మీకు తెలుసా, మనం ఈ తండ్రి ఆలోచించామని చెప్పుకున్నాం, కానీ ఈ తండ్రి కన్నా ముందు మన పరమందున్న తండ్రి మన గురించి బాగా ఆలోచిస్తాను. అందుకే నేను మాట చెప్పాను, నా చిన్నతనంలోనే నాకు తండ్రి పోయినా 2 సంవత్సరాలకు తండ్రి పరిచయం అయ్యాడని. ఎవరు? ఆయన. ఈ తండ్రి లేని లోటు తీర్చాడన్ననే దేవుడు అర్థమైన తర్వాత మా నాన్న గుర్తొచ్చేవాడు, కానీ దేవుడి మీదే జాస. ఏమైపోతారు అని అనుకున్నాం, ఏమైపోతారని. ఏమైపోయాను ఇప్పుడు? ఏమయ్యాను చెప్పాలంటే, దేవుని సేవలో ఆయన పక్షాన ఆయన నిలబెట్టుకున్నాడు, ఒక మంచి పొజిషన్ ఇచ్చాడు ఆయన. అసలు నేను ఆలోచన చేసుకున్నప్పుడు నాకు అర్థమవుతూ ఉంటుంది, నాకు ఎన్నికే లేదు అసలు చెప్పాలంటే. కానీ రావులపాలెంలో సేవ చేసే పరిస్థితి దేవుడు అంత స్థితినిచ్చాడంటే, కొంతమందికి దేవుడు వాక్యాన్ని చెప్పే మంచి స్థితినిచ్చాడంటే, అసలు నేను ఎవరిని, అసలు నేను ఏ స్థితిలో ఉండేవాడిని, నేను ఎటువంటి వాడిని అసలు అని ఆలోచించుకున్నప్పుడు నాకు అర్థమవుతూ ఉంటుంది, అమ్మో లోకం వదిలినా, లోకం పట్టించుకోకపోయినా దేవుణ్ణి ఫస్ట్ ఎత్తుకాను. మీరు అది గమనించండి. ఆయనకి నేను దొరికాను, నాకు ఆయన దొరికాడు అంతే. దొరికిన తర్వాత ఆయన చేతిలో పడ్డాను, ఆయన చేతిలో పడ్డ తర్వాత పొజిషన్ మార్చేశాడు. మీకు తెలుసా, తర్వాత ఏం చేస్తాడో తెలియదు. ఎందుకంటే మంచిగా ఉండాలని కోరుకుంటాడు ప్రేమతో. ఇంకా చెప్పాలంటే సరిగ్గా తినడానికి కూడా తిండి ఉండేది కదా మాకు. మా నాన్నగారు చనిపోయిన కొత్తలో కారం వేసి తినేవాళ్ళం, కారం గెంజేసి తినేవాళ్ళం. మీకు తెలియదు, మేము చిన్నప్పుడు కాబట్టి. కానీ ఈరోజు పరిస్థితులు మారిపోయినాయి. మేము ఎదిగాం, రెక్కల కష్టం మీద బతుకుతున్నాం, కానీ ఒక పొజిషన్లో ఉంచాడు దేవుడు. వదిలేస్తాడు ఆయన? వదలడం. నన్నే కాదు, మిమ్మల్ని కూడా మనం అందరం ఆయన వెళ్ళడం. మనం గమనించవలసింది, గుర్తించవలసింది ఎవరినంటే, ఆ తండ్రి అర్థమైతే ఈ తండ్రికి గౌరవిస్తాం, ఆ తండ్రి ప్రేమ అర్థమైతే ఈ తండ్రి ప్రేమను మనం గుర్తిస్తాం.
ఆ తండ్రి అర్థం కాకపోతే ఈ తండ్రి కూడా అర్థం కాదు. మీకు అర్థమైంది చెప్పింది? కాబట్టి ఆ తండ్రి మనసు, తండ్రి ఆలోచన బైబిల్‌లో ఉంది. అందుకే మీకు మొట్టమొదటిగా ఒక మాట చెప్పాను. ఏ మాట? అత్యంత విలువైన ఘట్టం ఏంటనంటే వాక్యం వినటం. అంటే తండ్రి మనతో మాట్లాడుతూ సంభాషిస్తున్న వాక్యం వినాలి. అప్పుడు అర్థమవుద్ది. లేకపోతే అప్పటి వరకు అర్థం కాదు. చివరగా దావీదు గారికి దేవుడు ఎలా అర్థమయ్యాడు? దావీదు గారి విషయంలో దేవుడు మాట అంటాడు. ఏమంటాడు? హ్మ్. ఒక తండ్రి కుమారుడి విషయంలో దావీదు విషయంలో ఆ మాట అన్నాడంటే 2 మాటలు చెప్తున్నాడు. ఒకటి నా ఇష్టానుసారుడు, 2 నా ఇష్టము, నా ఉద్దేశం. అంటే అర్థం ఏంటంటే దేవుని ఇష్టమేంటో, దేవుని ఉద్దేశం ఏంటో క్యాచ్ చేసింది ఎవరు? ఎలా, ఎప్పుడు క్యాచ్ చేసాడు ఆయన? తన గొర్రెలు కాచుకుంటూ అలా ఉండిపోయినప్పుడా? బాధ్యతగా గొర్రెలు కాశాడు. బాధ్యతగా పని చేశాడు. ఇంకా చెప్పండి. దేవుని మాటలు ధ్యానించాడు. మనకున్న జబ్బేంటో తెలుసా? పనిలో పడి దీన్ని పట్టించుకోం. ఆయన ఉద్దేశం అర్థం కాదు. ఆ! ఆయన చిత్తము తెలీదు. ఆయన ప్రేమ మనకు అర్థం కాదు. ఏదో క్యాజువల్‌గా దేవుడంటే మనం ఎలా ఉంటదంటే చిక్కు చిక్కు బండి వస్తుంది అన్నట్టు అయిపోద్దనమాట. ఆదివారం, ఆదివారం వస్తుంది. దూరం దూరంగా ఎళ్ళండి అంటాడు. ఇంకేం అర్థమవుతాడు ఆయన? ఆయనేమో మనకి దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాడంట. మనమేమో ఆయనకు దూరంగా ఉండడానికి పారిపోతున్నామంట. తెలుసా మీకు? అందుకని త్రోవ తప్పిపోయాం. పనికిమాలోళ్ళయిపోయాం. చెడిపోయాం. చెడిపోయాం. చెప్పాలంటే దేవుని ప్రేమను పోగొట్టేసుకున్నాం. నీకొక విషయం చెప్తాను. దేవుడికి మనపై ప్రేమ ఉంది కాబట్టే మన విషయంలో దేవుడు కన్నీరు కారుస్తున్నాడు. అప్పుడప్పుడు మీరు గమనించారా? పిల్లలు పాడైపోతున్నప్పుడు తల్లిదండ్రులు ఏడుస్తారు తెలుసా? ఎందుకు ఏడుస్తున్నారు? ఎవరు చచ్చిపోయారని కాదు, మాట వినట్లేదని. దేవుడు కూడా పిల్లలు పాడైపోయినప్పుడు తన హృదయంలో నొచ్చుకున్నాడంట. చాలా బాధపడుతున్నాడు ఆయన. ఎందుకు బాధపడుతున్నాడంటే ఇంత ఇలా చేస్తే, ఇన్ని ఇలా పెడితే ఏంట్రా ఈళ్ళు ఇలా తయారయ్యారు అని బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం గమనించవలసింది, గుర్తించవలసింది ఎవరినంటే ఆ తండ్రిని గుర్తించాలి. ఆ తండ్రి ప్రేమను అర్థం చేసుకోవాలి. కాబట్టి అలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మాటలు మన హృదయంలో ఫలింపచేసి దేవుడు నడిపించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, అత్యంత కృప కనికరమ కలిగిన మా దేవ, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధానంలో ఈ దినమందు శ్రేష్టమైన మాటలతో బలపరిచారు ప్రభా. అవును తండ్రి, మీ యొక్క ప్రేమ, మీ ఆలోచన, మీ ఉద్దేశం మాకు తెలియకే నీ మనసు ఎరగలేకపోతున్నాం ప్రభా. మమ్మలను గొప్పగా చూడాలనుకునే మీ ఆశ, మమ్మలను గొప్పగా పెంచాలనే మీ కోరిక నెరవేర్చకుండానే ప్రభా మిమ్మల్ని ఎంతో బాధ పెడుతున్నామన్న విషయం ఈరోజు మాతో మాట్లాడారు. బాధ్యతగా ప్రేమగా చూసుకునే తండ్రులు మాకు ఈ లోకంలో పెంచుతూ ఉన్నా వారి ప్రేమను కూడా గుర్తించకుండా వారిని బాధ పెడుతూనే ఉన్నాం ప్రభా. నాయన, మీ ఆలోచన, మీ చిత్తం ఎంత గొప్పది ప్రభా. ఈ లోకంలో శారీరకంగా మాకు తండ్రిని ఇచ్చారు. ఆ తండ్రికి బాధ్యతనిచ్చి ప్రేమగా చూసుకునే భాగ్యాన్ని ఇచ్చారు ప్రభా. ఇదిగో ఎంతమంది అయితే తండ్రులు పిల్లల పట్ల బాధ్యత కలిగి ప్రేమతో వారి రెక్కల కష్టాన్ని ముక్కలు చేసుకుని ప్రభా వారిని పెంచుతూ చదివిస్తూ ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాను. అలాగే ఎంతమంది అయితే ప్రభా మరి తండ్రి యొక్క కష్టాన్ని బట్టి వారు బ్రతుకుతూ ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారిద్దరి మధ్య ప్రభా ప్రేమను చిగురించమని ప్రార్థన చేస్తూ, ముఖ్యంగా మీకు మాకు ఉన్న ఈ ప్రేమ బంధం ఎంత గొప్పదో నాయన, ఎంత మహాప్రేమను మాపై చూపించారో అనటానికే ఈ మాటలు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, విలువైన మాటలతో మమ్మల్ని బలపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నేను విత్తబడిన వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేయమని యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.